హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గాడిని. ఈరోజు మన 145థ్ ఎపిసోడ్ మేము రికార్డ్ చేయబోతున్నాం. యెస్, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకోటి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మా 150 ఎపిసోడ్. సో, మా 150థ్ ఎపిసోడ్ మేము కూడా మేము రికార్డ్ చేసాం. ఆ సినిమా ఏంటో నేను ఎప్పుడు చెప్పను. అదొక సర్ప్రైజ్ అయి ఉంటది. కానీ నేను మీకు ఒక హింట్ ఇస్తాను. నా టాప్ 10 ఫేవరెట్ ఆల్ టైమ్ తెలుగు మూవీస్‌లో డెఫినిట్‌గా మేము ఒక సినిమా గురించి మేము మాట్లాడాం. ఇంకో హింట్ ఇవ్వాలంటే లేదు. అదొక సర్ప్రైజ్‌గా ఉండడానికి, అట్లా ఉండడానికి నాకు చాలా ఇష్టం కాబట్టి. ఇంకేమైనా అప్డేట్‌లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేదు. ఈ ఫ్రైడే అంటే ఈరోజు మీరు ఇది వినేసరికి 'ఈగల్' సినిమా వచ్చుంటది. అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే మన 'షాహిద్ కపూర్' గారి ఇంకో సినిమా ఉంటది. హిందీ సినిమా ఉంది. సో, అది గూడా వచ్చుంటది. ఇంకోటేందంటే మా 'శివకార్తికేయన్' గారి 'అయలాన్' సినిమా అది సంక్రాంతికొచ్చి ఆ తమిళ్ వెర్షను నాకు తెలిసినంత వరకు అది సన్ ఎన్ఎక్స్‌టీనో, సోనీ లివో ఏదో ఒకటి ఏదో ఒక ర్యాండమ్ యాప్‌లో బట్ అది ఓటీటీలోకొస్తుంది. సో, అవన్నీ ఈరోజే. ఇంకోటేందంటే లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు ఈరోజు కూడా 'గుంటూరు కారం' నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి ఉంటది. సో, ఒకవేళ ఇందాక లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు మీరు మిస్ అయితే నేను షాక్ అవుతా ఎవడైనా మిస్ అయ్యాడంటే. బట్ యాహ్! మీరు మిస్ అయ్యుంటే లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మీరు సండుమామ ఆడుకోవాలంటే మీరు మళ్ళీ ఇంకొకసారి ఆ సినిమా చూడొచ్చు. నా తరపు నుండి ఏమైనా అప్డేట్‌లున్నాయంటే స్క్రిప్ట్ వర్కు అంటే స్క్రిప్టు మేము పంపించామనమాట. సో, ఆ అప్డేట్‌ల కోసం నేనైతే ఇప్పుడు చచ్చిపోతున్నాననమాట. నేను టెన్షన్‌లో ఉన్నా. ఎవడు చదువుతాడు? ఎవడు మీటింగ్ తీసుకుంటాడని జెప్పి. సో, ఆ ప్రాసెస్‌లో మేమున్నాం. బట్ ఖచ్చితంగా ఇందాకడ మేము ఏ ఎపిసోడ్‌లో మేము ఏదో ఒకటి జెప్పుంటాం గానీ, బట్ యాహ్! ఖచ్చితంగా మాకైతే ఈ సంవత్సరం ఎలాగైనా కొంతో గొప్పో చాలా కష్టపడి, చాలా శ్రద్ధ పెట్టి, ఈ సంవత్సరం అయినా మన యాక్టింగ్ కెరీరు, రైటింగ్ కెరీరు టేక్ ఆఫ్ అవ్వాలి అని ఒక పట్టుదల పెట్టుకొని, నేను మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాననమాట. సో, నేను మాత్రం 150 ఎపిసోడ్‌లు చేశాను. హోప్‌ఫుల్లీ ఇన్ని సార్లు ఇంతసేపు మీరు ఎంజాయ్ చేసుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో, ఈరోజు మన 145 ఎపిసోడ్‌కి మేము ఒక సినిమా రివ్యూ చేద్దాం అనుకున్నాను. ఆహ్, ఇంక అంటే యాహ్! ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ఈరోజు మనం డిస్కస్ చేసే సినిమా ఏంటంటే 2020లో వచ్చినటువంటి 'నాన్ బాహుబలి' ఇండస్ట్రీ సినిమా 'అలవైకుంఠపురంలో'. ఈ సినిమా మళ్ళెందుకు చేద్దాం అనుకున్నానంటే బేసిక్‌గా 'గుంటూరు కారం' సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా చూశాను. అండ్ నేను ఒకటే చెప్తా. అప్పుడు జూసినప్పుడు నాకెట్లా అనిపించిందంటే, ఈ సినిమా 'గుంటూరు కారంతో' పోలిస్తే దిస్ మూవీ సీమ్స్ లైక్ మాస్టర్ పీస్. మరి నిజం చెప్పాలంటే బేసిక్‌గా ఈ సినిమాలో పెద్దగా ఇంకా ఉండదు. బట్ ఏందంటే అంటే 'అలవైకుంఠపురంలో' ఏం పని చేసింది, 'గుంటూరు కారంలో' ఏం పని చేయలేదు అని మరొక్కసారి చూద్దాం అని కంపారిజన్ చేసి నాకు పూర్తిగా అర్థమైంది. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు ఈ సినిమా గురించి మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి బ్యానర్ మన 'హారిక హాసన్ క్రియేషన్స్' అండ్ 'గీత ఆర్ట్స్' as మూవీ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు, పూజ హెగ్డే గారు, సుశాంత్ గారు, నివేత పేతురాజు గారు, మురళీ శర్మ గారు, టబు గారు, జయరాం గారు, సచిన్ కేదికర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సముద్రకని గారు, గోవింద్ పద్మసూర్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, నవదీప్ గారు, రాహుల్ రామకృష్ణ గారు, అజయ్ గారు, హర్షవర్ధన్ గారు, బ్రహ్మాజీ గారు, తనికెల బండి గారు, రోహిణి గారు, చమక్ చంద్ర గారు అండ్ మన వైష్ణవి చైతన్య ఆఫ్‌కోర్స్ షీ ప్లేస్ అల్లు అర్జున్ సిస్టర్ ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి తమన్ గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్ 'పిఎస్ వినోద్' గారు అండ్ మన 'ఎస్ఎస్ఎంఈ 29' సో, మన 'రాజమౌళి' అండ్ 'మహేష్ బాబు' గారి సినిమాకి పనిచేసిన ద సినిమాటోగ్రాఫర్ విల్ బి 'పిఎస్ వినోద్' గారు. సో, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ 'ఏఎస్ ప్రకాష్' గారు. ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి 'రామ్ లక్ష్మణ్ మాస్టర్'. ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి ఈ సినిమాలో 6 పాటలుంటాయి. ఒక్కొక్క పాట ఒక్కో రచయిత రాశారనమాట. బట్ సామాజ వర్గమన రాసినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బుట్టబొమ్మ రాసినటువంటి రామజోగయ్య శాస్త్రి గారు. అల వైకుంఠపురంలో టైటిల్ సాంగ్ రాసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు. కాసర్ల ష మన ఏందది 'రాములో రాములో' రాసినటువంటి కాసర్ల శ్యామ్ గారు. అండ్ 'ఓ మై గాడ్ డాడీ' రాసినటువంటి మన కృష్ణ చైతన్య గారు. ఈ సినిమా అందరికీ అందరూ ఈ సినిమాకి పనిచేశారు. ఎడిటింగ్ చేసినటువంటి రీసెంట్ టైమ్స్‌లో నా ఫేవరెట్ ఎడిటర్ నవీన్ నూలి గారు. అండ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం చేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆఫ్‌కోర్స్ అండ్ దెన్ ఈ సినిమాకి నిర్మాతలు అల్లు అరవింద్ గారు అండ్ మన రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారు. ఆఫ్‌కోర్స్ ఆన్ ద బ్యానర్స్ ఆఫ్ గీత ఆర్ట్స్ అండ్ హారిక హాసన్ క్రియేషన్స్ రెస్పెక్టివ్‌గా. అండ్ ఈ సినిమా నాకు తెలిసినంత వరకు ఒక్క నిమిషం ఇది.
అన్ని రాసా గానీ ఇదొక్కటే నేను రాయలేదు. సో, నేను జెప్తా. 'అలవైకుంఠపురంలో' ఐయామ్ ప్రిటీ ష్యూర్ జాన్ 13థ్ వచ్చింది. 12థా? 13థా? ఓకే. జాన్ 12, 2020 సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి జెప్పాలంటే నాకొక్కడికే చిరాకు దొబ్బింది గానీ, మీ అందరికీ చిరాకు దొబ్బే ఉంటది. ఏందంటే, సో, నేను ఆబ్వియస్‌గా నేను జెన్‌జీ నా కొడుకుని గాబట్టి, సోషల్ మీడియా ఎక్కువ వాడతాడు. సో, అప్పట్లో నాకు బాగా గుర్తు. 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్ చాలా అతి జేశారు. 'మహేష్' గారి ఫ్యాన్స్ కూడా చాలా అతి జేశారు అప్పట్లో. సో, బేసిక్‌గా నేను జెప్తా. సారీ. సో, రీసెంట్‌గా ఏందంటే, నా దృష్టిలో నేను ఇటువంటి సంక్రాంతి నా జీవితంలో జూడలేదు. బికాజ్ అది నాకు తెలిసినంత వరకు ఇట్స్ హైయెస్ట్ గ్రోసింగ్ సంక్రాంతి ఎవర్. 2 సినిమాలు కలిసి కలెక్షన్ జూస్తే 500,00,00,000 500,00,00,000 దాటే ఉంటది. సో, అదొక రికార్డ్ బ్రేకింగ్ సంక్రాంతి అనమాట. బట్ ఏందంటే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక ఇద్దరు సూపర్ స్టార్సు సంక్రాంతికి వాళ్ళిద్దరు కొట్టుకొని చావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట. సో, బట్ యాక్చువల్లీ ఇది బెస్ట్ సంక్రాంతి ఎవరైనా సరే ఇంత అగ్లీగుండే ఒక సంక్రాంతి. అంటే అగ్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ సినిమా అయిన తర్వాత బ్యాట్‌లు. అంటే వాళ్ళు చేసే కలెక్షన్స్ వీడై యూ నో ఒకడేమో మట్టిసడం, ఇంకోడేమో ఆ మట్టి మళ్ళీ తీసుకొని వీడి మీద ఏసడం. సో, అవన్నీ అవన్నీ జరగడం. సో, ఇది 'క్లాష్ ఆఫ్ ద టైటన్స్' అయ్యుండొచ్చు గానీ, కానీ ఆఫ్‌కోర్స్ 'అల్లు అర్జున్' గారు, 'మహేష్ బాబు' గారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'అల వైకుంఠపురంలో' 'సర్లే నీకెవరిని' కొట్టింది బాక్స్ ఆఫీస్ పరంగా. సో, ఆ సంక్రాంతి విన్నరు ఆహ్, అంటే ఎందుకు జేసిందంటే ఆబ్వియస్‌గా ఆ పాటల వలన. సో, అది ఆల్ టైమ్ క్లాసిక్ ఆల్బమ్. తెలుగు సినిమా చరిత్రలో ది బిగ్గెస్ట్ ఆల్బమ్ ఎవర్ అనేది 'అల వైకుంఠపురంలో' మీకెవరైనా తెలియకపోతే, కానీ అందరికి తెలిసే ఉంటది. సో, మళ్ళీ జెప్తున్నా. సో, ఇప్పుడు అంటే ఒకవేళ కొట్టంది కాబట్టి దాని తర్వాత ఈ సినిమాలిద్దరి మధ్య చిల్లర మొదలైందనమాట. చిల్లర ఏందో నేను డీటెయిల్‌గా జెప్తా. సో, 'అల వైకుంఠపురంలో' సినిమా రిలీజ్ అయింది. మంచి టాకొచ్చింది. మంచి రివ్యూలొచ్చాయి. ఓకే. అవన్నీ జరిగాయి. అప్పుడేమైందంటే నెక్స్ట్ డే వాళ్ళొక సక్సెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ సంక్రాంతి విన్నర్ అని డిసైడ్ జేశారు. ఒరేయ్! సినిమా రిలీజ్ అయ్యి 24 గంటలు గూడా గాలేదు. నువ్వు సంక్రాంతి విన్నర్‌ని ఎట్టా జెప్తావురా? నేను అర్థం జేసుకున్నా. ఓకే. దాని తర్వాత వాళ్ళు ఇంకో సక్సెస్ మీట్ పెడితే తమన్ గారు స్టేజ్ ఎక్కి 'సర్లే నీకెవరు' కలెక్షన్స్ ఫేకు. అంటే మేము జెన్యూన్ కలెక్షన్ పెడుతున్నాం. ఇంకెవరో ఒక టీమ్ ఉన్నారు. వాళ్ళు ఫేక్ కలెక్షన్ పెడుతున్నాం అని వాళ్ళు స్టార్ట్ జేశారు. అప్పుడు 'సల్లేరు' టీము అనిల్ సున్కర్ గారు ఏం జెప్పారంటే వాళ్ళు పెట్టేది ఫేక్ కలెక్షన్స్. మేము జెన్యూన్ కలెక్షన్సే పెడుతున్నాం. వాళ్ళు చెప్పాను ఫేక్ చెప్పాను జెన్యూన్ కలెక్షన్స్ పెట్టడానికి వాళ్ళు చెప్తే, ఒకడేమో సర్లే నీకెవరు సంక్రాంతి రంకమొగుడు అన్నాడు. ఇంకోడేమో అలవైకుంఠపురంలో ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ ఎట్టు సంక్రాంతి విన్నర్ అని వీళ్ళు పోస్టులు చేశారు. ఫేక్ కలెక్షన్స్ ఆఫ్టర్ ఫేక్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ ఆఫ్టర్ ఫేక్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ ఆఫ్టర్ ఫేక్ కలెక్షన్స్. 2 సినిమాలు ఇది కొట్టుకొని జచ్చి ఒకడేమో వాడు జెన్యూన్ అంటాడు. ఇంకోడేమో వీడు జెన్యూన్ అంటాడు. మధ్యలో అయితే నేనది తర్వాత జెప్తా. ఓకే. అండ్ దెన్ నాకేం నచ్చలేదంటే, ఈ 'ఎల వైకుంఠపురంలో' టీము ఒక 4, 5 సక్సెస్ మీట్‌లు పెట్టారు. ఒక్కడు పెడితే అది సరిపోదారా? ఒక్కడి దానికి ఇంకొకటి అంటే వారానికొకసారి ఓ సక్సెస్ మీట్ పెట్టేవారు. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఔట్‌డోర్ ఈవెంట్ పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఇండోర్ ఈవెంట్ పెట్టుకున్నారు. దాని తర్వాత మళ్ళీ సంక్రాంతి ఈవెంట్. అరే! మీకెంత ఓపికరా ఇన్ని పండగలు జేయడానికి ఎంత ఓపికరా అని నేననుకున్నా అప్పట్లో. ఇంకోటేందంటే అదే గదా! ఇన్నెవడు పెట్టుకుంటాడు. నాకు యాక్చువల్లీ చాలా ఎంబారసింగ్ అనిపిచ్చింది. సో, అదొకటి జెప్తా. అండ్ దెన్ అప్పుడు నాకు బాగా గుర్తు. తెలుగు సినిమా తెలుగు సినిమా నిర్మాతలు ఉండే ఒక సంఘం ఉంటది గదా! ఆ సంఘం ఏం జెప్పారంటే మేము జెన్యూన్ కలెక్షన్సు మేము అఫిషియల్ కలెక్షన్సు మేము రిలీజ్ చేస్తాం. ఈ ఫ్యాన్ వార్‌లని ఆపడానికి. ఇప్పటివరకు 4 సంవత్సరాలయిందండి. ఇప్పటివరకు వాళ్ళు తీయలేదు. సో, వాళ్ళు పీకేది బొచ్చు. వాళ్ళింకా జనాల్ని హౌలగాలు చేయనికి అది వాళ్ళ ప్రయత్నం. ఏందంటే మేము ఒరిజినల్ కలెక్షన్స్ మేము రిలీజ్ చేయము. జనాల్ని హౌలగాలు చేయడం అనేది వాళ్ళు కొట్టుకొని సావాలనేది. ఇది ఎట్లా ఉందంటే 'అత్తారింటికి దారేది' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. బ్రహ్మానందం గారు చెప్తారు. ఆహ్ మీలో మీరు కొట్టుకొని చావండి. నన్ను ప్రేక్షకుడిగా వదిలేయండి అని ఆళ్ళు జెప్తారు గదా! లిటరల్లీ నిర్మాతలు వాళ్ళు అట్లానే జెప్తారు. అంటే నాకు అట్లానే కనిపిస్తుంది. వాళ్ళు అట్లానే నటిస్తారు. సో, ఎనీవే కమింగ్ టు ద మూవీ.
సో, నేను ఆ వీకెండ్ సంక్రాంతొచ్చి ఈ సినిమా యాక్చువల్లీ సెకండ్ వీక్ చూసా. బికాజ్ ఫస్ట్ వీక్ టికెట్లు దొరకలే. అంత సోల్డ్ ఔట్ అయింది మా ఏరియాలో. సో, జాన్ 11 సో, ఏదో ఒకటి 13న సో, ఆ సాటర్‌డే ఏదో ఒకటి 'సల్లే నీకెవరు' చూసా. దాని తర్వాత 'అలవైకుంఠపురంలో' వారం తర్వాత నేను చూసా. థియేటర్‌లో చూసినప్పుడు నాకెట్లా అనిపించిందంటే ఇదొక యావరేజ్ సినిమా. అంటే అప్పుడు నాకర్థం కాలేదు. ఎందుకు అందరూ ఇంత హైప్ జేసినారు, ఇది జేసినారు, అది జేసి ఇంకోటేందంటే ఈ సినిమాకి జరిగే ఒక అద్భుతం ఏంటో నేను జెప్తా. ఆ రోజు నాకర్థమైంది. ఇప్పుడు ఎవడో ఏందంటే బాగా అందరూ డబ్బులిచ్చి రివ్యూలిస్తారు గదా! ఆ రోజు నాకర్థమైంది. ఆహ్ ఏందంటే 'జీవి' గాడు 3.5 ఇచ్చాడు. దాని తర్వాత మన 1, 2, 3 తెలుగు 3.75 ఇచ్చారు. ఎక్కడ చూసినా అన్నీ పాజిటివ్ రివ్యూలే. నేను ఒక పెద్ద జనరల్‌గా స్టార్ హీరో సినిమాలకి మినిమమ్ వాళ్ళు 2.5, 2.75 ఇస్తారు. వీళ్ళు చిల్లర అంటే వీళ్ళు అప్పలపాలు ఏం చేశారు రివ్యూ నగాళ్ళు నాకస్సలు అర్థమవ్వదు గానీ, వాళ్ళన్ని చిల్లర నంబర్సు ఆ నంబర్‌కైతే అసలు అర్థమే ఉండదు. వాళ్ళు రాసేదానికి, వాళ్ళు ఇచ్చే సంబంధం అంటే వారు రాసేదానికి, వాళ్ళు రేటింగ్ ఇచ్చేదానికి అసలు సంబంధమే ఉండదు. సో, మీరు యాక్చువల్లీ గమనిస్తే నేను స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నేను రేటింగ్ ఇవ్వను. నేనేం జేసినా అంటే, నాకు సినిమాలో ఏం నచ్చింది, అన్ని పరంగా అన్నీ జెప్పి, ఇది బావుంది, ఇది బావుంది, అది బాలేదు, అది బాలేదు, వీళ్ళిట్లా నటించారు, వాళ్ళిట్లా నటించారు, ఇయన్నీ జెప్తా గానీ, మిగతావన్నీ నేనేమి జెప్పను. ఓకే. సో, అది నాకొకటి ఉండేది. సో, అప్పట్లో నాకు బాగా గుర్తు హైప్ అంతా చూసి దాని తర్వాత అందరూ "ఓహ్! వావ్! వాట్ ఏ మూవీ" అని అలా చెప్తే థియేటర్‌లో అడిగేసాను. థియేటర్ నుండి బయటకొస్తే మరి పెద్దగా ఏం లేదే. ఇదొక యావరేజ్ సినిమా. పాటలు బాగున్నాయి. అల్లు అర్జున్ గారు బాగున్నారు. అది తప్ప ఇంకేముందిరా సినిమాలో అంటే అందరూ చెప్తున్నారు. ఇది అల్లు అర్జున్ గారి కెరీర్‌లో బెస్ట్ ఫిల్ము. ఆయన బెస్ట్ పెర్ఫార్మన్సు. ఆ తర్వాత చెప్పా, "ఒరేయ్! అది కాదురా మీరు వేదం 'వేదం' సినిమా చూసారు కదా!" అంటే ఆ కంటెంట్‌కి బెటర్ దెన్ అంటే 'అలవైకుంఠపురంలో' కంటెంట్ బెటర్ దెన్ 'వేదమా' అని వాళ్ళు చెప్తే, ఓహ్! యాహ్! 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 మీ మీ మీరు మీరు హ్మ్. మీరు కరెక్టే గదా! అని వాళ్ళు చెప్పారు. సో, ఈ సినిమా ఎన్ని సార్లు చూసానంటే ఇట్ గెట్స్ ప్రోగ్రెసివ్‌లీ వర్స్ అనేది నేను జెప్తా. ఎందుకో జెప్తా. ఫస్ట్ టైమ్ జూసినప్పుడు బావుంది. దాని తర్వాత అంటే ఫస్ట్ టైమ్ జూసినప్పుడు యావరేజ్. సెకండ్ టైమ్ జూసినప్పుడు అరే! ఏదో ఫ్లోలో ఎళ్తుంది, ఎళ్ళిపోయింది. ఇది ఏప్రిల్ 2020లో మళ్ళీ జూసాను నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినప్పుడు. మళ్ళీ 2021లో నాకు విజ్డమ్ టీత్ సర్జరీ అయిన తర్వాత ఒకరోజు బోర్ గొట్టి ఏదో బ్రేక్‌ఫాస్ట్ తింటుంటే, లంచ్ తింటుంటే మళ్ళీ జూసా. ఇది చాలా కష్టపడి నేను జూసా. ఇది మూడోసారి. నాలుగోసారయితే నేను ఫస్ట్ హాఫ్ జూసి, సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నేను సినిమా ఆపేసా. ఇప్పుడు ఐదోసారేందంటే ఓన్లీ బికాజ్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'గుంటూరు కారం' చూసాను కాబట్టి ఓకే. ఈ సినిమా మళ్ళీ రివాచ్ జేశాను. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది ఇట్ సీమ్స్ లైక్ మాస్టర్ పీస్ మూవీ. బట్ ఇన్ రియాలిటీ ఏందంటే 'గుంటూరు కారం' త్రివిక్రమ్ గారి రేంజ్ సినిమా గాదు. 'అలవైకుంఠపురంలో' కూడా త్రివిక్రమ్ గారి రేంజ్ సినిమా గాదు. ఓకే. బట్ లేటెస్ట్ రివాచ్‌లో జూస్తే నేనొకటే జెప్తా. ఇది బేసిక్‌గా ఒక టైమ్ పాస్ మూవీ విత్ ఇంక్రెడిబుల్ క్లాసిక్ సాంగ్స్, ఇంక్రెడిబుల్ ఆల్బమ్, వెరీ గుడ్ మ్యూజిక్. చాలా ఎంటర్‌టైనింగ్ సెకండ్ హాఫ్ అండ్ ఏదో ఒక ఫ్లోలో అట్లా వెళ్తూనే ఉంటది. సో, అదొకటే చెప్తా. బట్ మొత్తం డిస్కస్ చేయడానికి అందుకే ఈరోజు మేమిక్కడ సిద్ధంగున్నాం. ఓకే. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే చాలా ఉన్నాయి. సో, నేను జెప్తా. సో, 'సరైనోడయిన' తర్వాత 'అల్లు అర్జున్' గారికి సరైన హిట్ లేదు. 'డీజే' సినిమా యావరేజ్ ఆడింది. బట్ ఆఫ్‌కోర్స్ మన 'దిల్ రాజు' గారు ఏం జెప్పారంటే, ఆ మూవీ యాక్చువల్లీ ఇండస్ట్రీ హిట్ అని వాళ్ళు జెప్పారు. ఒకరోజు ఫ్యాన్స్ ఆయన ఆయన ఆఫీస్‌కెళ్తే యాడరా ప్రూఫ్ అంటే, ఒకరోజు మొత్తం లోపల కూర్చొని ఆయన ఏం తీసుకోలేదు. సో, మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అని. అంటే అక్కడ ప్రూఫ్ లేదు. సో, మరొకసారి జనాల్ని హౌలగాలు చేయడం. దాని తర్వాత 'నా పేరు సూర్య' ఆఫ్‌కోర్స్ డిజాస్టర్ అయింది. సో, కొంచెం గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ గారితో పని చేద్దాం అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. మళ్ళీ త్రివిక్రమ్ గారికి ఆయన 'అజ్ఞాతవాసి' ఒక డిజాస్టర్ ఇచ్చారు. దాని తర్వాత 'అరవింద్ సమేత' కూడా ఇచ్చారు. బట్ 'అరవింద్ సమేత' అనేది ఇట్స్ ఔట్‌సైడ్ హిస్ కంఫర్ట్ జోన్ అనమాట. సో, వాళ్ళిద్దరూ కలిసి మేము ఒక ఫ్యామిలీ సినిమా తీద్దాం. అన్నీ చాలా స్మూత్‌గా ఉండాలి. అన్నీ చాలా సింపుల్‌గా ఉండాలని చెప్పి వాళ్ళు కథ నరేట్ జేశారు. డిసెంబర్ 31, 2018 సో, న్యూ ఇయర్స్ ఈవ్ ఆ సంవత్సరం. వాళ్ళు సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ జేశారు. అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి. ఏందంటే ఇదొక ఫ్యాక్షన్ స్టోరీ. దాని తర్వాత సినిమా టైటిల్ 'అలకానంద' ఇవన్నీ పచ్చి అబద్దాలనమాట. అన్నీ ఫేకు.
సో, అప్పుడు నాకు బాగా గుర్తు సినిమాలో ఎందుకు న్యూస్ ఉందంటే 'టబు' గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు సినిమాకొస్తున్నారు. దాని తర్వాత మన 'సముద్రఖని' గారు విలన్‌గా అనౌన్స్ చేశారు. అప్పట్లో నాకు తెలిసేది ఏందంటే ఈయన తమిళ్‌లో ఒక తమిళ్‌లో ఆయన చాలా మంచి క్యారెక్టర్ యాక్టర్ అని జెప్పి. సో, ఇది మన 'సముద్రఖని' గారి డెబ్యూ అండ్ దెన్ మన పైడి తల్లిగా నటించిన 'గోవింద్ పద్మసూర్య' గారు అండ్ 'బంగారాజు' సినిమాలో గూడా ఉంటారు. ఇది ఆయన తెలుగు డెబ్యూ. సో, ఐ థింక్ ఆయన మలయాళం యాక్టర్. సో, 'సముద్రఖని' సో, ఒక తమిళ్ యాక్టర్, మలయాళం యాక్టర్ వాళ్ళిద్దరు డెబ్యూస్ అనమాట. అయితే నాకు తెలిసినంత వరకు ఆహ్, మన 'జయరామ్' గారు కూడా ఐ థింక్ 'భాగమతి' తర్వాత హి హాడ్ ఎ నోటబుల్ రోల్ ఇన్ తెలుగు అనమాట. దాని తర్వాత ఇప్పుడు అన్ని సినిమాల్లో 'జయరామ్' గారున్నారు. సో, అండ్ దెన్ నాకు బాగా గుర్తు మన హీరో 'సుశాంత్' గారు. అంటే యూ నో మన 'అక్కినేని సుశాంత్' ఏదో ఒకటి. ఆయన ఈ సినిమాలో ఉన్నారని వాళ్ళు చెప్పారు. అండ్ దెన్ మన 'సునీల్' గారు కూడా మన 'అరవింద్ సమేత' తర్వాత మళ్ళీ 'సునీల్' గారు 'సునీల్' గారు, 'త్రివిక్రమ్' గారి కాంబో అది క్లాసిక్ కాంబో అని మేమందరం అనుకున్నాం. సో, మొత్తానికి ఆ రోజు న్యూ ఇయర్ వాళ్ళు అనౌన్స్ చేస్తే ఏప్రిల్ 24, 2019 వాళ్ళు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఆగస్ట్ 15 నాకు బాగా గుర్తు. వాళ్ళొక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అదే ఉంటది. "ఏంట్రా గ్యాప్ ఇచ్చావు?" "ఇవ్వలేదు. వచ్చిందంతే" అని చెప్పి వాళ్ళ టైటిల్ అనౌన్స్ చేశారు. 'అల వైకుంఠపురంలో' అని. అప్పుడు ట్రోల్స్ మొదలయ్యాయన్నమాట సోషల్ మీడియాలో. ఏందంటే టైటిల్ చూసిన తర్వాత మరో అజ్ఞాతవాసి లోడింగ్ అని అందరూ అనుకున్నారు. దాని తర్వాత సెప్టెంబర్ 1, 2019 వాళ్ళ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఏందంటే అల్లు అర్జున్ గారు ఒక స్టూల్ మీద కూర్చొని ఉంటారు. అండ్ దెన్ ఒక సూట్ ఏసుకొని ఒక సెక్యూరిటీ గార్డ్ ఆయన బీడీ ఎలిగిస్తూ ఉంటాడు. ఎనకాల ఒక పెద్ద బిల్డింగు, ఎనకాల ఆయన ఒక పెద్ద కారు. ఫన్నీ విషయం ఏంటంటే ఈ సీను ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదైతే ఉందో అది సినిమాలో లేదు. ఓకే. సో, అది ఇంకోటి. దాని తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, హైదరాబాద్ మెయిన్‌లీ అన్నపూర్ణ స్టూడియోస్ దాని తర్వాత మిగతా సెట్‌లు వాళ్ళు వాడరు సినిమా చూడడానికి. ముఖ్యంగా నేను చెప్తా ఎవడికైనా తెలియకపోతే సో, నేను చెప్తా. ఏందంటే ఆ వైకుంఠపురం హౌస్ సెట్ ఏదైతుందో ఓకే. నేను గూడా సినిమా చూసినప్పుడు ఇంత పెద్ద ఇల్లు వాళ్ళు ఎట్లా కట్టారని నేను గూడా అనుకున్నా. ఏందంటే రూ. 1,00,00,000 ఖర్చవుతదనమాట. సో, ఇది ఎవరి ఇల్లంటే ఎన్‌టీవీ చైర్మన్ చౌదరి ఆహ్, ఆహ్, చ ఎన్‌టీవీ చైర్మన్ చౌదరి గారు వాళ్ళ కూతురు వాళ్ళ ఇన్‌లాస్ ఇల్లనమాట. సో, ఇది బేసిక్‌లీ ఐ థింక్ వాడి అల్లుడి ఇల్లు. వాళ్ళ ఇల్లనమాట. సో, ఇది సేమ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇల్లెక్కడ ఉంటదో నేను రోడ్ నంబర్ మర్చిపోయా గానీ ఇట్ ఈస్ 2 హౌసెస్ అవే ఫ్రమ్ తారక్ గారి ఇల్లు హైదరాబాద్‌లో. సో, ఆ సందుంటది గదా! ఆ సందు ఎండ్‌లో ఈ ఈ ఇల్లు మీకు దొరుకుతదనమాట. ఎ ఎ య ఎవరైనా చూడాలంటే. సో, ఈ ఎన్‌టీవీ వాళ్ళ కూతురు వాళ్ళ ఎన్‌టీవీ ఎన్‌టీవీ చైర్మన్ వాళ్ళ కూతురు వాళ్ళ ఇన్‌లాసు దే ఆర్ యాక్చువల్లీ రిలేటివ్స్ ఆఫ్ మన 'హారిక హాసన్' ఓనర్ రాధాకృష్ణ గారనమాట. సో, ఆయన ఆయన రిక్వెస్ట్ జేస్తే వాళ్ళు షూటింగ్ కోసం వాళ్ళు 2 రోజులు పర్మిషన్ ఇచ్చారనమాట. అండ్ యాక్చువల్లీ ఈ ఇల్లు ఎవడికైనా యూ నో వాల్యూ తెలియాలంటే ఈ ఇల్లు ప్రాపర్టీ మొత్తం 100,00,00,000. సో, ద హౌస్ ఈస్ ద కాస్ట్ టు బిల్డ్ ద హౌస్ వాస్ 100,00,00,000 అనమాట. సో, యాక్చువల్లీ వాళ్ళు 2 రోజులు షూటింగ్ ఇచ్చారు. సో, యాక్చువల్లీ వాళ్ళు ఓన్లీ ఎక్స్‌టీరియర్స్ జేశారు. ఇంటీరియర్స్ వాళ్ళు జేయలేదు. సో, ఆ ఎక్స్‌టీరియర్స్ వాళ్ళు 2 రోజులు పర్మిషన్ షూటింగ్ ఇస్తే వాళ్ళు అన్ని సీన్‌లు దానికి సంబంధించినవి అన్నీ తీశారు. దాని తర్వాత ఇంటీరియర్స్ ఏదైతే ఉన్నాయో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళు 5,00,00,000 ఖర్చు పెట్టి ఆ ఇంటీరియర్స్, ఆ సెట్‌లు వాళ్ళు మొత్తం ఏశారన్నమాట. సో, అల్లు అర్జున్ గారు, టబు గారు, జయరామ్ గారు, సచిన్ కేతుకర్ గారు ఆ ఫర్నిచర్ అంతా, ఆ స్టేర్స్ గానివ్వండి, అక్కడుండే లొకేషన్స్ గానివ్వండి అదంతా ఒక సెట్ అన్నమాట. సో యాహ్! అది నేను గూడా షాకయ్యా సినిమా చూసిన తర్వాత. సో, మన సెప్టెంబర్‌లో అయితే వాళ్ళు 'సామాజిక వర్గమన' సాంగ్ వారు రిలీజ్ చేశారనమాట. అండ్ దెన్ యాక్చువల్లీ నేనేం యాహ్! అది వారు రిలీజ్ చేసి ఆ సినిమా మొట్టమొదటిసారి నేను విన్నప్పుడు ఇది ఒక ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ అని నాకు అప్పుడే తెలిసిందనమాట. ఒక మ్యాజికల్ ఫీల్ ఉంటుండే పాటకి. పాటలో నిన్నొక ట్రాన్స్‌లో తీసుకొని వెళ్తదనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. నేనేం విన్నానంటే ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ నేను జెప్తా. ఒరిజినల్‌గా ఈ 'సామాజిక వర్గమన' అనే ఒక పాట
ఇది సింపుల్‌గా అదే వాళ్ళ ఆఫీస్ సెట్‌లో ఉంటది గదా! ప్యాక్ యూర్ బ్యాగ్స్ ఆఫీసు ఏదైతే ఉంటదో, యాక్చువల్లీ వాళ్ళక్కడే షూటింగ్ జేసి అదొక మాంటాజ్ సాంగ్‌లా వాళ్ళు ప్లాన్ జేశారు. కానీ పాటే ఇంత అనుకోకుండా ఇంత పెద్ద సక్సెస్ అయింది గాబట్టి ఆడియన్స్‌కి మన మంచి ఒక విజువల్ ట్రీటు, విజువల్‌ది ఏదో ఒకటి ఇవ్వాలని జెప్పి అప్పుడు వాళ్ళు ఫ్రాన్స్‌కెళ్ళి, పారిస్‌కెళ్ళి ఆ పాట వాళ్ళు షూటింగ్ జేయడం వాళ్ళు చేశారనమాట. సో, సెప్టెంబర్‌లో పాటొచ్చి సినిమాకి విపరీతమైన హైప్ వార్ రిలీజ్ జేస్తే మిడ్ అక్టోబర్‌లో వాళ్ళు మొత్తానికి ఫ్రాన్స్ వాళ్ళకెళ్ళారనమాట. ఇంకోటేందంటే ఆ మొత్తం అది మొత్తం ఒక కోట గూడా ఉంటది కదా! ఒక క్యాసల్ లాంటిది. అది మిగతా పార్ట్‌లో అది మాంట్ సెయింట్ మికెల్ అనమాట. అది నార్మండీ ఫ్రాన్స్‌లో ఉంటది. సో, ఆ మిగతా పోర్షన్స్ వాళ్ళు అక్కడే తీశారు. దెన్ ఆఫ్‌కోర్స్ ఐఫెల్ టవర్, పారిస్ అదంతా. నువ్వు పారిస్‌కెళ్తే ఐఫెల్ టవర్ చూపియకపోతే, అరె! నువ్వసలు పారిస్‌కెళ్ళావా? అని నీకొక డౌట్ వస్తది గదా! సో, బేసిక్‌గా అదే. అండ్ దెన్ ఇంకోటేందంటే ద సాంగ్ వాస్ ఫిల్మ్డ్ అట్ లీడో డే పారిస్ అనమాట. అదొక వరల్డ్ ఫేమస్ క్యాబరెట్ థియేటర్. అండ్ అది యాక్చువల్లీ ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ టు షూట్ దేర్ అనమాట. ఈ పాట మొత్తం షూటింగ్ జేయడానికి వాళ్ళకి మళ్ళీ ఒక 5,00,00,000 ఖర్చయిందనమాట. ఇంకోటి కొన్ని పోర్షన్స్ ఆఫ్ 'ఓహ్ మై గాడ్ డాడీ' వీళ్ళు పారిస్‌లో గూడా తీశారు. అదే అల్లు అర్జున్ గారు ఒక మంచి సూటు, బూటేసుకొని అంటే వెరైటీగా అదే దున్నపోతుది బట్టేది ఉంటది గదా! బుల్ షోస్ అవన్నీ. సో, అటువంటి సూటేసుకొని అదే ఆ 'స్పై డాడీ' మొత్తం అది జేసినప్పుడు అది అట్లానే ఉంటది. సో, డిసెంబర్ 2019లో షూటింగ్ ఇట్లా సాగిస్తూ ఉండే కొద్దీ సో, ఫైనల్‌గా షూటింగ్ పూర్తయి అంటే ఆల్‌మోస్ట్ పూర్తయింది. డిసెంబర్ 2019లో వాళ్ళ అన్నపూర్ణి స్టూడియోస్‌లో వాళ్ళు పెద్ద సెట్టేసి ఇప్పుడు మొత్తం తెలుగు సినిమా చరిత్రలో హైయెస్ట్ వ్యూడ్ సాంగ్ మన 'బుట్టబొమ్మ' పాట వాళ్ళు తీశారు. నేను ఇంకోటేం విన్నానంటే అప్పట్లో త్రివిక్రమ్ గారు సెట్‌లో లేరు. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూస్తుంటే ఆ పాట ఎందుకంత మంచిగొచ్చిందంటే 'పీఎస్ వినోద్' గారే పాట డైరెక్ట్ చేశారు కాబట్టి. సో, అది వాళ్ళు కంప్లీట్ చేశారు. ఆఫ్‌కోర్స్ దానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అండ్ మొత్తానికి షూటింగు వాళ్ళు ఏప్రిల్ 24థ్ స్టార్ట్ చేస్తే డిసెంబర్ 28, 2019 వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేశారు. సేమ్ డేట్ 'గుంటూరు కారం' వచ్చింది. అండ్ మేమందరం అనుకున్నాం సెంటిమెంటల్ బాగా మనగొస్తాయిరా అని చెప్పి. అస్సలు అటువంటిది ఏం లేదు. ఓకే. సో, ఈ సినిమా అనేది ఇట్ ఈస్ ఎ మాస్టర్ క్లాస్ ఇన్ మార్కెటింగ్ అనమాట. మీ అందరూ గుర్తుంటే ఏందంటే అద్భుతమైన పాటలు. సో, 'సామాజిక వర్గం'న రిలీజ్ చేసిన తర్వాత 'రామ్‌లో రిలీజ్ అయింది. ఆ పాట కూడా చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇంకొక 200 మిలియన్ వ్యూస్ వచ్చుంటాయి. దాని తర్వాత 'ఓహ్ మై గాడ్ డాడీ', దాని తర్వాత 'బుట్టబొమ్మ', దాని తర్వాత ఈ ఆల్బమ్ ఎక్కడో ఒక సంచలనం సృష్టించింది కాబట్టి, అప్పుడు నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇది జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండగా ఫర్ ద ఫస్ట్ టైమ్ వాళ్ళొక మ్యూజికల్ కాన్సర్ట్ వాళ్ళు పెట్టారన్నమాట. రిలీజ్ ఈవెంట్ గాకుండా 'అలవైకుంఠపురంలో' మ్యూజికల్ కాన్సర్ట్. సో, జనవరి 6, 2020 సో, సినిమాకి ఒక 6 రోజులు రిలీజ్ అయ్యే ముందు కొన్ని రోజులు రిలీజ్ అయ్యే ముందు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో వాళ్ళు ఆ మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టి సినిమాలో అన్ని పాటలు వాళ్ళు పెర్ఫార్మ్ జేసి దాని తర్వాత వాళ్ళ జ్యూక్ బాక్స్ వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట. సో, ఎవరికైనా తెలియకపోతే 'అల వైకుంఠపురంలో' అనేది ఈస్ ద బిగ్గెస్ట్ తెలుగు ఆల్బమ్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. విత్ 2 బిలియన్ స్ట్రీమ్స్ అక్రాస్ ఆల్ ఆడియో ప్లాట్‌ఫార్మ్స్ అండ్ యూట్యూబ్ స్పెసిఫిక్‌గా. అండ్ కమర్షియల్ తెలుగు సినిమాల్లో ఆల్బమ్స్ వన్ ఆఫ్ దెమ్. ఆబ్వియస్‌గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్బమ్స్ ఎవర్ మేడ్. సో, ఫైనల్‌గా జాన్వరి 12, 2020న సినిమా రిలీజ్ అయింది. సమ్‌హౌ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. వాళ్ళు ఆబ్వియస్‌గా అన్ని మీడియా సైట్‌లకి మంచిగా పేమెంట్ ఇచ్చి ఇందాకడ చెప్పినట్టు 3.5 రేటింగ్సు, మంచి రేటింగ్సు ఆన్ ఆల్ మేజర్ వెబ్‌సైట్స్ ఎక్సెప్ట్ గ్రేట్ ఆంధ్ర. 'సర్లే నీకెవరికి' అందరూ బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అది వేరే విషయం అనుకో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు ఇట్స్ డిక్లేర్డ్ సంక్రాంతి విన్నర్ ఆఫ్టర్ 1 డే అనమాట. ఓకే. అయితే మొత్తానికి బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే అందరికి తెలిసిన విషయమే. కానీ మళ్ళీ చెప్తా. ఈ సినిమా 160,00,00,000 సో, 160 షేర్ వసూలు చేసి ఈ సినిమా 'బాహుబలి' ఇండస్ట్రీ హిట్ అయింది తెలుగులో. ఐయామ్ ప్రిటీ ష్యూర్ ఈ సినిమా ఇంకా అట్లానే ఉంది. 'హనుమాన్' చాలా క్లోజ్‌గా ఉంది. అంటే ఆ రేంజ్‌లో 'హనుమాన్' ఆడుతుంది. దానికైతే నాకసలు మాటలు లేవు కానీ. బట్ ఆ సంక్రాంతికి ఆల్బము సీజను, పాటలు అదంతా అవన్నీ వలన 160,00,00,000 షేర్ వసూలు చేసి 'అల్లు అర్జున్' గారికి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది. యూఎస్‌లో అయితే ఇట్ వాస్ ఆల్సో 'బాహుబలి' ఇండస్ట్రీ హిట్. కలెక్టెడ్ $3.61 మిలియన్ ఇన్ యూఎస్ఏ.
అంటిల్ ఇట్ వాస్ బీటెన్ బై రీసెంట్‌గా 'హనుమాన్.' అట్ ద టైమ్ ఆఫ్ దిస్ రికార్డింగ్ అనమాట. 'హనుమాన్' అనేది 5.12 మిలియన్ వసూలు చేసి, ఇప్పుడు 'నాన్ బాహుబలి' ఇండస్ట్రీ హిట్ యూఎస్‌లో ఈజ్ 'హనుమాన్' అనమాట. రన్ విషయానికొస్తే 50 డేస్ అండ్ 106 సెంటర్స్‌లో సినిమా 50 రోజులు కంప్లీట్ చేసింది. దాని తర్వాత 8 కేంద్రాల్లో సినిమా 100 రోజులు పూర్తి చేసింది. అండ్ మరొకసారి ఈ సినిమా జస్ట్ ఒక పెద్ద హిట్. హమా! సో, ఇప్పుడు యాక్చువల్లీ నేనొకటే జెప్తా. ఈ రివ్యూ మీరు వింటున్నారంటే మీరందరూ సినిమా జూసుంటారు. ఓకే. సో, మీరు సినిమా జూసుంటే నేను ఈ రివ్యూ కోసం నేను కథ పోర్షన్ స్కిప్ జేస్తున్నా. బికాజ్ మేమందరం ఈ సినిమా జూసాం. అండ్ ఆబ్వియస్‌గా టీవీలో ఎట్లా అయిందో నాకు తెలీదు గానీ, ఈ సినిమా టీవీలో గూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. సో, ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ రివ్యూ నేను కథ పోర్షన్ స్కిప్ జేస్తున్నా. ఓకే. ఈసారి. ఓకే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఒకటే చెప్తా. ఇది 'అల్లు అర్జున్' గారి మాస్ రాయ్య. అంటే ఒక సంవత్సరమన్నర తర్వాత యూ నో 'అల్లు అర్జున్' గారు మళ్ళీ తెరపైన ఆయన మళ్ళీ ఒక రోర్ చేశారన్నమాట. అండ్ ఇది డెఫినిట్‌గా ఆయన వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్. ఎందుకంటే ఈ 'బంటు' అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన చాలా రైచియస్‌గా అండ్ ఆయన ఫ్యామిలీ గురించి ఆయన చాలా ఎక్కువ పట్టించుకుంటారు. అది సొంత అమ్మనాన్నలైనా, లేకపోతే ఫాస్టర్ ఫ్యామిలీ అయినా సరే. అండ్ దెన్ వేరియస్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో మొత్తం. ఏందంటే, ఒక ఎంపతి ఉంటది. ఒక ఒక రిలీఫ్ ఉంటది. దాని తర్వాత ఒక కామం ఉంటది. అండ్ దెన్ ఒక ప్రేముంటది. అన్నీ ఆయన బ్రిలియంట్‌గా ఆయన పెర్ఫార్మ్ చేసి అది చాలా క్యాప్చర్ చేశారు. ఇంకోటేందంటే ఎమోషనల్ సీన్స్‌లో అదే నేను సినిమాలో చాలా సర్ప్రైజ్ అయ్యా. ఏందంటే 'అల్లు అర్జున్' గారికి ఒక స్వాగు, ఒక స్టైలు అందుకే వాళ్ళు స్టైలిష్ స్టార్ అని పిలుస్తారు. ఇంకోటేందంటే ఆయనకొక విపరీతమైన ఒక కరిజ్మా ఉంటది ఆన్ స్క్రీన్. ఐ థింక్ అన్ని యాక్టర్స్ కంటే అంటే ఒక యాక్టర్‌కి ఉండాల్సింది యాక్చువల్లీ అదే. నీకు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలంటే నీకేదో ఒకటి కరిజ్మా ఉండాలి. 'నాగార్జున' గారికుంది, 'చిరంజీవి' గారికుంది, 'మహేష్' గారికుంది, 'అల్లు అర్జున్' గారికుంది. సో, నాట్ ఎవ్రి యాక్టర్ హాస్ ఆ కరిజ్మా, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే కొద్దీ. సో, అప్పుడేమవుతదంటే మీకు ఈ సీన్ ఏందంటే ఇది ఇంటర్వల్ సీన్ అనమాట. 'టబు' గారొచ్చినప్పుడు 'అల్లు అర్జున్' గారు ఒక లుక్ ఇస్తారనమాట. ఆయన కళ్ళలో ఉండే నీళ్ళు అంటే ఒక అబ్బాయి తన తల్లిని మొదటిసారిగా చూడడం అనేది ఆ అంటే ఏదో తెలియలేని ఒక బాధతో పాటు ఒక ఆనందం. అంటే ఇన్ని సంవత్సరాలు మేమెంత దూరం ఉన్నాం. కానీ మొత్తానికి నేను చూసాను. నా తల్లిని చూసాను అనే ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు గదా! అంటే కంట్లో కన్నీళ్లు పెట్టుకొని. అది ఔట్ స్టాండింగ్ అసలు. అది అమేజింగ్. సో, బేసిక్‌గా అది ఆయన అట్లా చేశారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే, ఈ సినిమాలో 'బంటు' అనే క్యారెక్టరైజేషన్ త్రివిక్రమ్ గారు డిజైన్ చేసే విధానం, ఆయన క్రియేట్ చేసే విధానం, ఆయన క్యారెక్టర్‌కి ఆయన చాలా ఎమోషన్స్ సృష్టిస్తారు కాబట్టి, నువ్వు ఈ క్యారెక్టర్ కోసం నువ్వు రూట్ చేస్తావు. అంటే ఆ ఎమోషన్ ఉంటది కాబట్టి, ఆయన ఏది చేసినా నీకు ఎక్కుద్ది బేసిక్‌గా. అండ్ ఆ సీన్ అయితే ఆయన బ్రిలియంట్‌గా చేశారు. అదొక్కటే కాదు, క్లైమాక్స్‌లో గూడా ఆ ఎమోషనల్ సీన్ ఉంటది. ఆయన ఒక డైలాగ్ చెప్తారు. ఏందంటే ఆహ్ ఏంటి సార్ అంటే ఏంటిది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ సుఖం కోసం సుఖం కో సుఖం కోసం వాళ్ళు కోరుకోరా అన్న డైలాగులని చెప్పినప్పుడు, దాని తర్వాత ఊరుకోండి నాన్న అని చెప్పి వాళ్ళిద్దరూ ఏడుస్తారు గదా! ఔట్ స్టాండింగ్ అసలు ఎమోషనల్ సీన్స్‌లో కామిక్ టైమింగు, ఆ కరిజ్మా, ఆ స్వాగు, స్టైలు అదంతా స్క్రీన్ మొత్తం తగలబెట్టేశారు. అదే గదా! ఈ సినిమా నువ్వు చూసిన తర్వాత నీకేమైనా గుర్తుందంటే 100% అల్లు అర్జున్ గారి యాక్టింగు, ఆయన చేసే విధానం. అదే అందరూ నువ్వు 'అల వైకుంఠపురంలో' ఎవడైనా నువ్వు ఈ సినిమా గురించి ఎవడైనా అడిగితే వాళ్ళు రెండే జెప్తారు. ఒకటి 'అల్లు అర్జున్' గారు, రెండోది పాటలు. అంటే ఆ రేంజ్‌లో జేశారు. సో, అందరికి ఆయన పెర్ఫార్మన్స్ మెచ్చుకునేలాగా అంత జేసి బేసిక్‌గా ఒక మెచ్యూరిటీ అండ్ ఒక మెచ్యూరిటీతో పాటు ఒక కరిజ్మా ఉంటది ఈ పెర్ఫార్మన్స్‌లో. అండ్ ఆఫ్‌కోర్స్ ద రోల్ ఈస్ టైలర్ మేడ్ ఫర్ హిమ్ గాబట్టి ఆయన స్టార్ట్ నుండి ఎండ్ వరకు హి ఈస్ అబ్సల్యూట్‌లీ ఫ్లాలెస్ అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్. డాన్స్‌కొచ్చేసరికి అమేజింగ్. అంటే ఏం చెప్తాం. అదే ఏందది అంటే ఒక గ్రేసు ఒక గ్రేస్‌తో పాటు ఒక స్టైల్ ఉంటది గదా! ఆయన డాన్స్ జేసినప్పుడు. సో, ఆబ్వియస్‌గా అల్లు అర్జున్ ఒక అద్భుతమైన డాన్సరు. అటువంటి స్టెప్పులు ఈ సినిమాలో ఎక్కడ జూసినాం అనేది 'రామ్‌లో రామ్‌లా'లో కొన్ని ఉంటాయి. సో, యాహ్! ఆయన ఆయన చాలా మంచిగానే చేసాడు. అదే స్టార్ట్ టు ఫినిష్ ఇది అల్లు అర్జున్ షో గాబట్టి అండ్ ఆఫ్‌కోర్స్ ఇది అల్లు అర్జున్ గారికి ఫ్యాన్సు. ఇది ఒక ఫీస్ట్ అనమాట. సో
చాలా రోజుల తర్వాత ఆయన ఇంత అద్భుతంగా చేశారు నేను యాక్చువల్లీ అనుకున్నా. ఇంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఈయన ఇచ్చారు. దాని తర్వాత 'పుష్పలో' వచ్చేసరికి నేను అనుకున్నా. అది డెఫినైట్‌లీ ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. అది వేదంని దాటేసింది అని నాకు ఆ రోజు అనిపించిందనమాట. సో, ఇట్స్ హిస్ షో ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఇందాక టీజర్‌లో చెప్పినట్టు, మురళీ శర్మ గారు అడిగినట్టు, "ఏంట్రో ఈ గ్యాప్ ఇచ్చావు?" ఇవ్వలేదు. వచ్చిందంతే. బట్ ఆ గ్యాప్ ఎంత హెల్ప్ అయిందంటే, ఒక సంవత్సరన్నర తర్వాత ఇంత అద్భుతమైన పెర్ఫార్మన్స్, ఇంత గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ అంటే అల్లు అర్జున్ గారు జస్ట్ అమేజింగ్, ఔట్‌స్టాండింగ్, పర్ఫెక్ట్ అవన్నీ. ఆ యాడ్జెక్టివ్స్ అన్నీ. అది అల్లు అర్జున్ గారు. సో, అల్లు అర్జున్ గారి తర్వాత ఆబ్వియస్‌గా అంటే నేనొకటి చెప్తానండి. నాకెవడైనా 'కైజర్' అని జెప్తే నాకు గుర్తొచ్చేది ఒక్కటే. ఓకే. ఆ పేరేంటే 'మురళీ శర్మ' గారు ఆయన 'అతిథి'. బట్ ఈ సినిమాకొచ్చేసరికి 'మురళీ శర్మ' గారు అద్భు అస్ అమేజింగ్. అమేజింగ్ అంతే. హి ఈజ్ అబ్సల్యూట్‌లీ ఔట్‌స్టాండింగ్. ఎందుకంటే ఇది చాలా ఆల్‌మోస్ట్ ఇది బేసిక్‌గా హీరోకి ఈక్వల్‌గా ఉన్న ఒక రోలు. అండ్ ఎంత మంచిగా జేయాలంటే ఇది యాక్చువల్లీ చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. ఎందుకంటే వాడొక విలను. వాడిలో చాలా గ్రే షేడ్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్లీ నువ్వు అది సరిగ్గా నటించకపోతే అది చాలా మిస్‌ఫైర్ అవుతది. కానీ ఆయన ఎంత అద్భుతంగా జేశారంటే జస్ట్ ఏదో ఎఫర్ట్‌లెస్‌గా హి మేడ్ ఇట్ లుక్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంత ఈజీగా, ఎంత సింపుల్‌గా చేస్తానంటే ఇంకోటి ఆయన చాలా న్యాచురల్‌గా జేస్తారు. నాకేం నచ్చలేదంటే ఈ క్యారెక్టర్‌కి నాకు సేమ్ 'గాడ్ ఫాదర్' సినిమాలో నాకిదే అనిపించింది గానీ, మూతిట్లా ఏదో ఒక ప్రొట్రూ ప్రొట్రూడింగ్ జావ్ అన్నట్టు ఇట్లా పెడతాడనమాట. ఈ ఏంది? ఏ ఏ ఏంది అట్లా చూస్తూ అంటే ఆ మాడ్యులేషన్ ఉంటది గదా! అంటే ఈ సినిమాకి బ్రిలియంట్‌గా వర్క్ అయింది గానీ, 'గాడ్ ఫాదర్‌లో' అయితే ఆయన 'అలవైకుంఠపురంలోని' స్పూఫ్ చేసినట్టు అనిపించింది. సో, అది నాకు నచ్చలేదు గానీ అదే ఆ బాడీ లాంగ్వేజు, ఆ మాడ్యులేషన్, ఆ డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఇందాక చెప్పినట్టు 'మురళీ శర్మ' గారు ఈ సినిమాలో ఎట్లుంటారంటే, ఆయన యాక్చువల్లీ విలను. కానీ నాకెట్లా అనిపించిందంటే, సినిమాలో లైక్ మరొక హీరో. అంటే బేసిక్‌గా 'నవ వెంకటేష్' సినిమాలో వెంకటేష్ గారు, బ్రహ్మానందం గారు ఉంటారు కదా! సో, నాకు సేమ్ ఈ సినిమాలో ఆ 1, 2 పంచ్ మళ్ళీ కనిపించింది. సో, హీరో గారు అల్లు అర్జున్ గారైతే ఇంకో హీరో అదే నెగెటివ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ అది దట్స్ ఎ గ్రేట్ కంపారిజన్. ఎందుకంటే 'పారస్ ప్రసాద్' అనేవాడు వాడిలో కూడా చాలా నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. వాడు వెంకిని ఎట్లా బకరా చేద్దాం అనుకుంటాడు సినిమా మొత్తం. అండ్ దెన్ ఈ సినిమాలో వాల్మీకి అదే చేస్తాడు. 'బంటుకి'. బట్ దెన్ ఆబ్వియస్‌లీ 'బంటు' వీడిని ఔట్‌స్మార్ట్ చేస్తాడు లాస్ట్‌గా. బట్ ఆయన కాంబినేషన్ 'అల్లు అర్జున్' గారు, 'మురళీ శర్మ' కాంబినేషన్ సీన్స్ ఔట్‌స్టాండింగ్. దే ఆర్ ఆల్ అమేజింగ్ టు సీ. అండ్ నాకు తెలిసినంత వరకు ఐ వుడ్ సే ఇది 'మురళీ శర్మ' గారు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. ఆఫ్టర్ 'అతిథి.' ఎందుకంటే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంటే మనందరికీ గుర్తుండే క్యారెక్టర్. మన 'మురళీ శర్మ' గారు చూస్తే ఓహో! 'అలవైకుంఠపురంలో' సినిమాలో వాల్మీకిగా ఎంత అద్భుతంగా నటించారా అని మనం అందరూ చెప్తాం కదా! సో, ఐ థింక్ ఇట్స్ హిస్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. నెక్స్ట్ 'పూజ హెగ్డే' గారు హీరోయిన్‌గా చాలా లిమిటెడ్ రోల్ ఉంటది. ఆబ్వియస్‌గా ఆమె చాలా అందంగా ఉంటది. బట్ అది తప్ప సినిమాల్లో ఆ పనేంటంటే ఆమె కాల్‌ని అబ్జెక్టిఫై జేయడం అనేది అది తప్ప ఆమె సినిమాలో ఏం జేయదు. అండ్ నేనొక ఇంటర్వ్యూ జూశాను. ఆ ఇంటర్వ్యూ జూసిన తర్వాత నాకు పిచ్చి లేసింది. ఏందంటే 'అనుపమ చోప్రాతో' ఇంటర్వ్యూ అనుకుంటా. ఆమె ఏం జెప్తదంటే త్రివిక్రమ్ గారు ఈ స్క్రిప్ట్ నాకు జెప్పినప్పుడు ఆహ్, నేను 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 ఇబ్బందిగా ఫీల్ అయ్యా. కానీ 'బంటుని' పనిష్ చేయడానికి యాక్చువల్‌గా ఇది ఆమె ఇన్‌పుట్. ఆ డెజర్ట్ సీను దాని తర్వాత ఆహ్, ఏంటది ఆ మౌంటైన్ ఆహ్, ఆహ్, ఒరేయ్! అది ఎట్లా జెప్పాలిరా? ఆ డెజర్ట్ సీన్ ఒకటి, దాని తర్వాత మౌంటైన్ సీన్ ఉంటది చలిలో. ఆ 2 వాడిని పనిష్ చేయడానికి, నా క్యారెక్టర్ అట్లా బిహేవ్ చేయడానికి నేనిచ్చిన ఇన్‌పుట్‌లనమాట. నా తర్వాత నేననుకున్నా, ఓకే. ఇన్‌పుట్ ఇచ్చారు గానీ, ఇంపాక్ట్ ఏది? నా నాకు నాకు బేసిక్‌గా అట్లా అనిపిచ్చింది. అంటే అదర్ దెన్ సాంగ్స్ అండ్ లిటరల్లీ అదే. అదర్ దెన్ ద సాంగ్స్ ఆమె జేసేది బొచ్చు. సో, ఇన్ రియాలిటీ అంటే అదే ఇది ఆమె ఫాల్ట్ గాదు. ఇది వాళ్ళు రాసే విధానం ఫాల్ట్‌లు. షీ ఈస్ యాక్చువల్లీ యూజ్‌లెస్ ఇన్ ద మూవీ. సో, షీ డజంట్ డూ ఎనీథింగ్.
నెక్స్ట్ 'టబు' గారు. అంటే 'టబు' గారు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నారంటే నువ్వు ఏదో అనుకుంటావు గదా! ఏదో ఒక రోల్ ఉంటది గానీ, షీ ఈస్ యాక్చువల్లీ వేస్టెడ్ ఇన్ ఒక ఇన్‌కాన్సీక్వెన్షియల్‌లో. ఆమె ఉండేది మహా అయితే ఒక 5, 6 లేకపోతే 4, 5 సీన్‌లు. అండ్ బేసిక్‌గా ఆమె ఏమి జేయదు. అసలు ఈ సినిమాలో 'టబు' గారు గుర్తుందనేదే నాకు తెలిసి చాలా మందికి తెలీదు. సో, అట్లుంటది. అండ్ ఇంకోటి నేను ఒకటే చెప్తా. 'త్రివిక్రమ్' గారికి ఆయన ఏం జేసినారంటే 'అత్తారింటికి దారేది' నుండి ప్రీవియస్ జనరేషన్ నుండి వచ్చే ఒక హీరోను ఏదో ఒక మదర్ రోల్‌లో లేకపోతే ఆంటీ రోల్‌లో మనం పెట్టేద్దాం. ఓకే. సో, 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియ గారు, 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో స్నేహ గారు, ఈ సినిమాలో టబు గారు, అండ్ దెన్ మన 'గుంటూరు కారంలో' రమ్యకృష్ణ గారు. అంటే ఏది ఏది పెద్దగా ఉండదు. ఓకే. సో, అది అది ఇంకోటి. ఓన్లీ 'నదియా' గారు నాకు గుర్తుంది. మిగతా వాళ్ళైతే అస్సలంటే అస్సలు గుర్తులేదు. 'నదియా' గారు ఎందుకు గుర్తుందంటే 'అత్తారింటికి దారేది' సినిమాలో ఆహ్, సమంత అండ్ ప్రణీత ఉన్నా సరే, ఆ సినిమాలో హీరోయిన్ యాక్చువల్లీ 'నదియా' గారు. అందుకే నీకు గుర్తుంటది. అంటే అత్తగారు సినిమా ఈస్ అబౌట్ అత్తగారు కాబట్టి నీకు ఆఫ్‌కోర్స్ అత్తగారు గుర్తుంటది. ఈ సినిమాలో ఇట్స్ నాట్ అబౌట్ అత్తగారు. ద మూవీ ఈస్ అబౌట్ బంటు. వాడి సొంత ఇంటికి వాడి సొంత అమ్మానాన్నతో వాడెట్లా కలిసిపోతాడనేది. సో, అంత స్కోప్ ఉండే పాత్ర లేకపోయేసరికి నీకు అంత గుర్తుండిపోయే పాత్ర అయితే కాదు. నెక్స్ట్ 'జయరామ్' గారు. అంటే ఈస్ వెరీ బ్రీఫ్ అనమాట. బట్ ఆయన క్యారెక్టరైజేషన్ నాకు కూడా నచ్చలేదు. అంటే వాడి లాజిక్కు అదే నాకు వాళ్ళ లాజిక్ ఏందంటే ఎవడో ఒకడు నో అని బిజినెస్ మీటింగ్ చెప్తే వాడికి నో అని వాడి కొడుక్కి వాడు నిశ్చితార్థం చేసాడు చూడు. అప్పుడు వాడు అర్థం చేసుకోవచ్చు. వాడంత మంచి బిజినెస్ మ్యాన్ అంటే. దాని తర్వాత అంటే 'అల్లు అర్జున్', 'మురళీ శర్మ' గారి తర్వాత ఎవరికైనా ఈ సినిమాలో స్కోప్ ఉందంటే 100% మన 'సచిన్ కేతికర్' గారు. ఆయనకైతే చాలా మంచి రోల్ ఉంటది. ఎందుకంటే ఆహ్ అంటే అదే గదా! ఆ క్యారెక్టర్ తీసుకునే డెసిషన్స్ ఆయన తీసుకునే కొద్దీ దాని తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఆయన బేసిక్‌గా ఉంటారు. అండ్ యాహ్! ఆయన నటించే విధానం, ఆయన చేసే విధానం యాహ్! నాకైతే బావుంటది. క్లైమాక్స్ గూడా ఆయన చాలా అద్భుతంగా చేశారు. ఎమోషనల్‌గా అదంతా చేసే కొద్దీ. ఇప్పుడు అదే తాతయ్య రోల్‌కి కొంచెం స్కోప్ ఉంది కాబట్టి ఈయన మంచిగా చేసినారు అన్నట్టు నీకు అనిపిస్తది బేసిక్‌గా. సో, ఆఫ్‌కోర్స్ ఇందాకడ అంతే యాక్చువల్లీ ఇది 'అత్తారింటికి దారేది' సినిమా నుండి స్టార్ట్ అయింది. నాకట్లా అనిపిస్తది గానీ, 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంటారు. కానీ ఎవ్వడు ఏం పీకడు బొచ్చు. ఓకే. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సుశాంత్ గారు. అసలాయన సినిమాలో ఎందుకున్నారు అనేది అసలాయన రోల్‌కి అసలు స్కోపే లేదు. నాకు చిరాకు దొబ్బింది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. ఒక ఔట్ బర్స్ట్ సీను. నేను తాగుతాను. నేను మన్ నేను మ నేను సిగరెట్ కాలుస్తాను. ఎవరికైనా తెలుసా? సరే నేనే వెళ్తానని వాడు చెప్పే విధానం ఎట్లుంటదంటే, నేను ఇది జేస్తా, అది జేస్తా. మరి నువ్వేంటి పీక పొడుస్తావా ఏంది? లేదు ఆడు జేయడు. ఆడెళ్ళే లోపల అల్లు అర్జున్ గారు మొత్తం పని పూర్తి జేసి ఆయనే జేస్తాడనమాట. మరి ఈడు పనికిరాడు బేసిక్‌గా సినిమాలో. ఓకే. దాని తర్వాత ది ఎవర్ రిలయబుల్ నాకు చాలా ఇష్టం ఉన్న యాక్టర్ 'రాహుల్ రామకృష్ణ' గారు ఆయనేం ఆయనేం జేయరు. 'నివేత పేతురాజు' గారు సినిమాలో ఎందుకున్నారో నాకు తెలీదు. 'రాజేంద్ర ప్రసాద్' గారికి 2 సీన్‌లుంటాయి. సెకండ్ సీన్ అయితే కొంచెం ఫన్నీగా ఉంటది. ఆయనంతా చెప్తాడు. ఈ అమ్మాయి ఎవరు? ఈ విషయం ఆయనకి తెలుసా? ఆయన షాక్ అవుతూ ఉంటారు గదా! నిజాలని విని. సో, ఆయనదైతే కొంచెం పర్వాలేదు. 'సముద్రఖని' గారు ఈస్ ద విలన్. చాలా వీక్ విలన్ అండి. ఆయన పెద్దగా పీక్ పొడిచేదేం లేదు. 'వెన్నెల కిషోర్' ఈస్ ఎ డాక్టర్. ఆయన పెద్దగా ఏం చేయలేరు. 'సునీల్' గారు ఎట్లా అనిపించిందంటే బేసిక్‌గా ఆ బోర్డ్ రూమ్ సీన్‌లో ఆయన సునీల్ మంచి డాన్సర్ గదా! మరొకసారి ఆడియన్స్‌కి గుర్తు చేద్దాం అని చెప్పినట్టు అట్లా పెట్టినట్టుంది. అజయ్ ఎందుకున్నాడో నాకు తెలీదు. 'హర్షవర్ధన్' గారు రియల్లీ డజంట్ డూ ఎనీథింగ్ అదర్ దెన్ ఒక డైలాగు. ఈ పాట నా మేనర్‌ల కోసం వాడుతున్నాడా? వాడి ఫిగర్ కోసం వాడుతున్నాడా? ఒక్క డైలాగ్ తప్ప అసలేం లేదు. 'బ్రహ్మాజీ' గారు ఆయనకుండేదే 2 సీన్‌లు. ఆయనేం పీకరు. 'తనికెళ్ళ భరణి' గారు అసలాయన సినిమాలు ఎందుకున్నారో అంటే ఇది ఎట్లుందంటే బేసిక్‌గా ఆయన ఆల్‌మోస్ట్ 'త్రివిక్రమ్' గారు అన్ని సినిమాల్లో ఉంటారు కాబట్టి, "సార్ ఒక చిన్న పాత్ర ఉంది మీరు చేసినా" అంటే, నేను చేసినా" అని చెప్పినట్టు ఒక్కటే సీన్ ఉంటదిరా నిశ్చితార్థం సీను. 'రోహిణి' గారు నాకు నా ఫేవరెట్ నా ఫేవరెట్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'రోహిణి' గారు.
ఆయన గూడా ఆమె గూడా ఏం జేయదు. ఆ 2, 3 డైలాగులు జెప్తారు. అది తప్ప దాని తర్వాత మళ్ళీ కనిపియరు. 'చమక్ చంద్ర' గారైతే ఏదో ఒకటి ఆయన ఉన్నే ఉంటారు. ఏదో ఒకటి జేస్తారు. దాని తర్వాత 'వైష్ణవి చైతన్య' ఆమెకేమైనా జరుగుతదంటే చున్నీ ఎవడో లాగుతాడు. దాని తర్వాత ఆమె చప్పట్లు కొడతది. దాని తర్వాత సినిమా నుండి మాయమైపోతది. సో, అది సంగతి. లాస్ట్‌లీ బ్రహ్మానందం గారు 'రాములో రాములాలో' వస్తారు. నాకు బాగా గుర్తు అప్పుడు థియేటర్‌లో విసిల్స్ పడ్డాయి. సో, యాహ్! బ్రహ్మానంద గారు నేనింకేం చెప్పను. హి ఈజ్ ఎన్ ఎమోషన్ ఆబ్వియస్‌గా. ఐ లవ్డ్ హిమ్. సినిమాలో వన్ ద మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పార్ట్స్ అంటే ఆ 30 నిమిషాలు 'రాములో రాములో' పాటలో ఆయనున్నారు గదా! సో, యాహ్! అదొకటి చెప్తా. హమ్మా! సో, ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే ఆబ్వియస్‌గా దిస్ విల్ బి మెజారిటీ. సో, నేను హానెస్ట్ నా యూ నో నిజ నేను నిజాయితీగా చెప్తా. హానెస్ట్‌గా చెప్తా మీ అందరికి. సో, బేసిక్‌గా వీళ్ళు బిడ్డలు మార్చడం అనేది ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మైకోల్డ్ 'ఇంటిగొట్టు' మీ అందరికి తెలిసే ఉంటది. ఆ సినిమాలో అన్నగారుంటారు. దాని తర్వాత ఆ సినిమాలో హీరోయిన్ 'సావిత్రి' గారు. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ 'ఎస్వి రంగారావు' గారు కూడా ఆ సినిమాలో ఉంటారు. ఒక్క నిమిషం నేను చెప్తా మీ అందరికి ఆ సినిమాలో ఎవరున్నారు. ఆహ్, అన్నగారు ఆ సినిమాలో హీరోయిన్. సో, మన 'శ్రీ నందమూరి తారక రామారావు' గారు ఆ సినిమాలో హీరో. 'సావిత్రి' గారు గూడా ఉంటారు. ఆహ్, మన 'గుమ్మాడి' గారు గుమ్మాడి, గుమ్మాడి వెంకటేశ్వరరావు గారు సినిమాలో ఉంటారు. రేలంగి గారు ఉంటారు. దాని తర్వాత మన సూర్యకాంతం గారు కూడా ఈ ఈ సినిమాలో ఉంటారు. ఓకే. సో, వీళ్ళందరూ ఉంటారు. 1958లో వచ్చిన సినిమా. ఈ సినిమాకి దర్శకత్వం వేదాంతం రాఘవయ్య, నిర్మాత అఖిల శాస్త్రి గారు. ఓకే. సో, 1958లో వచ్చిన సినిమా. అది బేసిక్‌గా కాన్సెప్ట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ డేలో తీశారు. ఏందంటే ఆ సినిమాలో గూడా బిట్లు మారుస్తారు. ఎన్టీఆర్ గారు వేరే ఇంటికెళ్తారు. దాని తర్వాత ఒక జమీందారు ఉంటది. సేమ్ అదే. ఓకే. సో, ఈ సినిమాలో ట్రిక్ ఏందంటే అండ్ ఇది యాక్చువల్లీ ఈయన 'త్రివిక్రమ్' గారు 'కలేజా'లో చేయలేదు. ఈ సినిమాలో ఆయన చేశారు. సో, నీకు యాక్చువల్లీ ఒక సస్పెన్స్ ఉంటది క్యారెక్టర్స్ పరంగా. ఏందంటే 'కలేజా'లో ఏందంటే నువ్వు ఆడియన్సు అండ్ క్యారెక్టర్స్‌ని సస్పెన్స్‌లో పెట్టారు. అండ్ దెన్ మనందరికి తెలుసు అట్ ద సేమ్ టైము. ఇక్కడైతే ఆయన ఉల్టా చేశాడు. ఏందంటే ఆడియన్స్‌కి చూపిస్తారు. బిడ్డలు మార్చడం అనేది. కానీ ఈ సస్పెన్స్, ఈ నిజం క్యారెక్టర్స్‌కి ఎట్లా రివీల్ చేస్తారనేది బేసిక్‌గా ఈ సినిమా కథ. సో, ఈ సినిమాలో అది ఆయన చాలా మంచిగా చేశారు. ఆహ్, అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి అది వర్కౌట్ అయింది. సో, పాజిటివ్స్ అయితే నేను చెప్తా. 'బంటు' అని క్యారెక్టరైజేషన్ ఇందాకడ చెప్పినట్టు అది బ్రిలియంట్‌గా ఆయన చేశాడు. ఎందుకంటే 'వాల్మీకి' ఇంత సాడిస్ట్ నా కొడుకుని చేసినప్పుడు, నీ యాక్చువల్లీ 'బంటు' గాడి మీద నీకొక జాలి పుడతదనమాట. అది చాలా ఎమోషన్ జనరేట్ చేసి, నువ్వు యాక్చువల్లీ 'అల్లు అర్జున్' కోసం మొత్తం నువ్వు సినిమా కోసం ఆడిని రూట్ చేస్తూ ఉంటావు. నీకనిపిస్తది అరే పాపం రా వాడెక్కడో కోటలో ఉండాల్సిన వాడు. వీడు చేసే అడ్డమైన పనులకి వీడిట్లా ఈ పరిస్థితిలో ఉన్నాడనమాట. ఇంకోటేందంటే ఆ 'వాల్మీకి' ఆయన క్యారెక్టరైజేషన్. ఇందాకడ చెప్పినట్టు అది చాలా వాళ్ళు బ్రిలియంట్‌గా చేశారు. ఏందంటే ఈడొక దొంగ నా కొడుకు. వీడసలు ఇష్టం పడకూడదు. కానీ మురళీ శర్మ గారికి ఎట్లా నటిస్తారంటే యాక్చువల్లీ హి మేక్స్ ద క్యారెక్టర్ లైకబుల్. ఈ పాత్ర నీకు ఇష్టం చేసినట్లాగా ఆయన నటిస్తారు బేసిక్‌గా. సో, అది కూడా చాలా బ్రిలియంట్‌గా చేశారు. యాక్చువల్లీ సినిమాలో నాకేమన్నా నచ్చిందంటే ఈ ఫాదర్ సన్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటది గదా! సో, అదే ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఇట్స్ బేసికల్లీ అబౌట్ ఈ నిజం. వాల్మీకి చేసి తప్పుడు పని. అది మొత్తం క్యారెక్టర్స్‌కి ఎట్లా రివీల్ అవుతదనేది అదే క్లైమాక్స్‌లో వాళ్ళొక డైలాగ్ చెప్తాడు. ఈడు పెరుగుతూ వాడు చేసే తప్పుకి ఇది కుంటకాలయింది. ఆడు పెరిగే కొద్దీ వాడికి భయం పుట్టింది. వాడు ప్రశాంతంగా పడుకొని 25 అవుతుంది సార్. వదిలేయని వాడు చెప్తాడు గదా! సో, అది నిజం. బట్ ఈ ఫాదర్ సన్ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే అది చాలా రిలేటబుల్‌గా ఉండుండే మన మధ్య తరగతి అబ్బాయిలకి బేసిక్‌గా. సో, ఐ వుడ్ గో దేర్. అండ్ దెన్ 'అల్లు అర్జున్' గారు, 'మురళీ శర్మ' గారు సినిమా మొత్తం భుజాల మీద యేసుకొని వాళ్ళ సినిమాని నడిపిస్తూ ఉంటారు. అండ్ దెన్ ఫన్ జనరేట్ చేయడానికి ఆ బోర్డ్ రూమ్ సీన్ వాళ్ళు పెడతారు. బోర్డ్ రూమ్ సీన్ ఎందుకు గురించి మాట్లాడుతున్నానంటే చాలామంది అనుకుంటారు ఏందంటే ఇది నాకు 'గుంటూరు కారం'తోనే అదే ప్రాబ్లమ్. హరిదాస్ కొట్టడానికి వాడెళ్తే వాడొస్తాడు. వాడొస్తాడు. వాడొస్తే ఓకే. బేస్ అంటే వాడి గుండెలో ఒక హార్డ్
బేసిక్‌గా వాడు గుండెపోటు జరుగుతది. ఏదో స్టెంట్ పెట్టి, ఆ స్టెంట్ తీస్తే వాడికి అంతసేపు రికవర్ అయ్యుండి, అక్కడ వాడు ఓకే. ఆ పాట పెడతాడు. అండ్ దెన్ ఇంకోటేందంటే ఫ్యాక్టరీలో ఆ డాన్స్ సీన్ చెప్పి చిరగాలు ఇదంతా పెట్టుకోవడానికి అసలు ఆ రీజనింగ్ ఎంత స్టూపిడ్‌గుందంటే, బేసిక్‌గా సంతకం ఆ కాగితం మీద వీడు సంతకం పెట్టడానికి, వాళ్ళు చేయడానికి, వీడిని తాగబెచ్చి, దాని మీద సంతకం పెట్టడానికి, అమ్మాయితో డాన్స్ చేయడానికి వాళ్ళక్కడ కంటెక్స్ట్ పెట్టారు. అదెంత అడ్డమైన కంటెక్స్ట్ అంటే అంత అడ్డమైన కంటెక్స్ట్. కనీసం ఇక్కడైతే ఒక పర్పస్ ఉంది. ఈడు బిజినెస్ మీటింగ్ ఈడు ఓడిపోతున్నాడు. సో, తాతయ్య వాడు మనవడిని పంపించి దాన్ని కాన్సెల్ జేయడానికి వీడు పంపిస్తాడు. అండ్ దెన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సీరియస్ వేలో జేయకుండగా ఇక్కడ వాడు ఎంటర్‌టైనింగ్ వేలో జేస్తాడు. అందరు హీరోస్‌కి ట్రిబ్యూట్ ఇచ్చి ఇది జేసి, అది జేసి. అందుకే నీకు ఇక సీన్ ఎక్కుతది. ఏమంటే ఒక ప్రాపర్ రీజనింగ్, ఒక ప్రాపర్ పాయింట్ ఉందక్కడ. ఓకే. సో, అది గూడా బావుంటది. ఇవన్నీ నాకు నచ్చాయి సినిమాలు. నాకు సినిమాలో ఏం నచ్చలేదంటే మిగతావి నాకేం నచ్చలేదు. ఎవ్రీథింగ్ ఎల్స్ నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది రైటింగ్ వైస్. ఎందుకంటే ఇది సేమ్ 'అత్తారింటికి దారేది' టెంప్లేట్. ఏందంటే ఒక కుటుంబాల ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటేందంటే హీరో వాడు వేరేయోడి ఐడెంటిటీ అండ్ బేసిక్‌గా నేను లాస్ట్ ఇయర్ 'డీడీఎల్‌జే' చూశానండి. 'డీడీఎల్‌జే' చూసిన తర్వాత నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే ఓడియమ్మ సినిమాల్లో అంటే మనం తీసే సినిమాల్లో అన్ని సినిమాలు ఒకేలాగున్నాయిరా. 'డీడీఎల్‌జే' చూసిన తర్వాత నేను మళ్ళీ 'కలిసుందాం'ని రీవిజిట్ చేశా. లిటరల్లీ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదరా! ఇన్నాళ్ళు నాకు తెలీదా. సో, 'డీడీఎల్‌జే' అనేది ఇట్స్ అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కానీ 'డీడీఎల్‌జేలో' ఏం జరుగుతది, మన 'షారుఖ్ ఖాన్' గారు ఎవడో వాడు పెళ్ళికొడుకు ఫ్రెండ్‌గా నటించి వాడు గ్రూప్‌లో చేరి బేసిక్‌గా అమ్మాయిని పడేయడానికే వాడు ప్రయత్నం చేసి ఉంటాడు. ఇది సేమ్ అటువంటి కాన్సెప్ట్. కానీ తేడా ఏంటంటే, వాడి ఫ్యామిలీని వాడు అక్కడ కోసం అమ్మాయి కోసం ఎళ్తే, వీడిక్కడైతే వాడి ఫ్యామిలీని కాపాడుకోవడానికి వీళ్ళందరితో వాడు వెళ్తున్నాడు. ఒక రకంగా చూస్తే యాక్చువల్లీ 'మిర్చి' అనేది సేమ్ కాన్సెప్ట్. ఓకే. ఎందుకంటే వాడి ఇంటర్వల్ డైలాగ్ "చెప్పరా! చెప్పు నా ఫ్యామిలీ సేఫ్" అని వాడు తెచ్చి వాడు కింద పడతాడు కదా! సో, అదే వాడి ఫ్యామిలీని కాపాడుకోవడానికి వాడు వేరే ఇంట్లో దిగుతాడు. అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏందంటే, పెద్దగా డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ ఏందంటే, ఒక సినిమాలో 'అల్లు అర్జున్' గారుంటారు. ఇంకోటి దాంట్లో 'ప్రభాస్' గారు. ఈ 2 సినిమాలు ఒకటే అని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, ఆ సిమిలారిటీస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఇదొక టెంప్లేట్ అండి. ఓకే. సో, ఆ టెంప్లేట్ పరంగా చూస్తే ఇట్స్ వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ సింపుల్. సో, ఆ ఫ్యామిలీ ఇష్యూస్ ఏందంటే, నాన్నతో గొడవో, అమ్మతో గొడవో, ఇంట్లో ఇంట్లో సమస్యలు బాగలేవు. అవన్నీ సరిజేయడానికి ఆ ఇంట్లో ఎవడో ఒకడు దిగొస్తాడు. దిగొచ్చిన తర్వాత వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఆళ్ళని కాపాడడానికి హీరో గాడుంటాడు. ఇది మన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఉంటది. 'అత్తారింటికి దారేది' సినిమాలో నేనొక సీన్ జెప్తా. యాజ్ ఇట్ ఈజ్ అదే సీను. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పోషాని గారిని కలవడానికి వెళ్తారు. అదే ఆ హోటల్ డాక్యుమెంట్‌లో అప్పు జేసుకోవడానికి ఆయన బాధపడితే మన నది గారు బాధపడితే అక్కడ హోమ్ మినిస్టర్‌కి ఫోన్ జేసి అది జెప్తారు. ఆ డీల్ వాళ్ళు క్యాన్సిల్ జేస్తారు. దాని తర్వాత ఇంకోటి జెప్తారు. ఇక్కడైతే అదే సేమ్ బ్రహ్మాజీ గారి సీను. బ్రహ్మాజీ, పూజ హెగ్డే కంపెనీని కొనడానికి వాళ్ళు ప్రయత్నం జేస్తే అదే ఇట్లా పట్టుకొని ఓకే. అదే ఇట్లా పట్టుకొని దాని తర్వాత ఆడొక డైలాగ్ కొడతాడు. ఏందంటే ఈ ప్రపంచంలో పుట్టించే శక్తి ఇద్దరికుంది సార్. ఒకటి నేలకి, ఇంకోటి వాళ్ళకి. అలాంటి వాళ్ళతో గొడవేంటి సార్? సరెండర్ అయిపోవాలంతే. ఒకటి మాత్రం చెప్తాను సార్. ఏందంటే, ఒకడు మన ఆఫర్ ఇచ్చినప్పుడు వాడు నో అంటే, అది నో అని అర్థం. ఇంకోటి ఒక స్త్రీ నో అంటే అది మహా అయితే నో అని అర్థం. అని ఆడ జెప్తాడు గదా! సో, లిటరల్లీ లైక్ అయ్యే సీన్స్ వీడిని కాపాడడం, వాడిని కాపాడడం, ఇది జేయడం, అది జేయడం అటు ఏది పెద్దగా ఏం కొత్తగుండదు. అండ్ దెన్ ఇట్ కెన్ బి డన్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే. నువ్వు తీయొచ్చు. కానీ ఈ సినిమాలో అయితే నాకేమీ అనిపియలేదు. అండ్ వాళ్ళు చాలా ఫ్లాట్‌గా తీశారు. మీరు సినిమాలో గమనిస్తే ఒక్క ఎలివేషన్ సీన్ లేదు. ఒక్క గూస్ బంప్ మూమెంట్ లేదు. ఒక్క హై లేదు. ఏదో అట్లా సాగదీస్తున్నట్టు అట్లా వెళ్తూనే ఉంటదనమాట. ఒక హైయ్యు, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఏమీ లేదు. సినిమా మొత్తం ప్రిడిక్టబుల్‌గానే ఉంటది. ఏదో అట్లా వెళ్తూనే ఉంటది. దాని తర్వాత అంతే సినిమా అయిపోతది. ఇంకోటేంటంటే రైటింగ్ నేను జెప్తా. ఈ సినిమాలో ఇల్లాజికల్ సీన్స్ ఏంటో నేను చెప్తా. ఓకే. నంబర్ 1 సినిమాలో నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే మీ అందరికి తెలుసు. నాకు నచ్చిన సినిమాలు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సో, నాకొకటి అర్థం కాదు.
'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి', 'నువ్వే కావాలి' అన్ని సినిమాలకి రచయిత మన త్రివిక్రమ్ గారు. వీళ్ళు ఫ్యామిలీ సినిమా అని పేరు పెట్టి, ఇప్పుడు హీరో గాడొస్తాడు. ఓకే. హీరోయిన్ కార్ దిగొస్తది. అండ్ కార్ నుండి దిగినప్పుడు హీరో గాడు ఎలివేటర్‌లో ఉంటాడు. ఎలివేటర్‌లో ఉంటే వాడు అమ్మాయిని తొడలు చూస్తాడు. అండ్ దెన్ ఆహ్, వాడు తలకాయ ఇట్లా జుట్టు ఆడబెడితే టింగడమని ఇట్లా లేసుద్ది. ఏంది సింబాలిక్‌గా చెప్పడానికి వీడు కూడా అది జరిగిందనమాట. ఓకే. దాని తర్వాత ఆడు తలలు చూస్తూనే ఉంటాడు. అమ్మాయి ఇట్లా చూస్తది. అమ్మాయి ఆబ్వియస్‌గా ఇబ్బంది పడుతూనే ఉంటది గదా! ఇంకోటేందంటే ఇది వెరీ క్లియర్ అండి. ఓకే. ఇది సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఇది ఈ నువ్వు ఏ దాంట్లో జేసినా సరే నిన్ను బొక్కలో దోస్తారు. ఇదైతే వీడు చేసినవంటాడు. చేసి దాని తర్వాత వాడొక డైలాగ్ కూడా మేడం మీకు దండం పెడతాను మేడం. మీరు కొంచెం పొడుగు బట్టలేసుకోండి మేడం. చూడలేకపోతున్నా మేడం. తట్టుకోలేకపోతున్నా. అరే వద్దురా బాబు! అరేయ్ నీకు దండం పెడతానురా! ఆమె ఎక్కువ ప్యాంట్లేసుకోవడం కాదురా! నువ్వది చూడకు. లేకపోతే నువ్వు రాయకు. ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ సింపుల్. అది పెట్టి ఇంకోటి నాకర్థం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎట్లా తయారయ్యారంటే, ఇప్పుడు నేను బేసిక్‌గా నాకు దీంతో ఉండే ఒక ప్రాబ్లమ్ ఏంటో నేను జెప్తా. నాకు ఒక సినిమా చూసినప్పుడు స్పెసిఫిక్‌గా ఫ్యామిలీతో ఎందుకంటే, ఇది వాళ్ళు అట్లా ప్రమోట్ జేశారు. ఎందుకంటే, ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అందరూ జెప్తారు. ఓకే. ఒక ఫ్యామిలీ సినిమా జూసినప్పుడు నాకు ఇబ్బంది కలిగితే, నాకెంత చిరాకు దెప్పుతుందంటే, ఆ సినిమాలో అది జరిగింది. నాకు ఈ సినిమాలోనే అదే జరిగింది. ఇంకేం ఫ్యామిలీ సినిమాలుంటాయి. 'లెజెండ్' సినిమా వాళ్ళు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్నారు. నేను ఆ సినిమాలో కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. 'గీత గోవిందం' సినిమాలో వాళ్ళ ఫ్యామిలీ సినిమా అన్నారు. నేను కూడా దాంట్లో ఇబ్బంది బేసిక్‌గా సింపుల్‌గా చెప్తానండి. నువ్వొక థియేటర్‌లో మధ్య ఇంతమందిని పెట్టుకొని, ఓకే. మీ పక్కనే మీ అమ్మ, నాన్న ఉంటారు. లేకపోతే మీ అక్క, మీ చెల్లుంటారు. లేకపోతే మీ అన్నయ్య, మీ తమ్ముడుంటారు. లేకపోతే మీ కజిన్స్ ఉంటారు. ఎవ్వరో ఒకడు. ఓకే. ఎవరైనా సరే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు. నీ సినిమా అంటే నువ్వు సినిమాకెళ్ళే కొద్దీ వీళ్ళందరూ ఉన్నారు. అది నువ్వు స్క్రీన్ మీద చూస్తుంటే ఒకడు లిటరల్‌గా ఆడు తొడలు చూపిస్తున్నాడు. తొడల మీద మొత్తం వాడు ట్రాక్ నడిపిస్తున్నామంటే ఎవడికి ఇబ్బంది రాదు. మీ మీరు మీరు చెప్పండి. నాకైతే పిచ్చి ఇబ్బందొచ్చింది. ఇంకోటి చెప్తా ఆడియన్సు ఎంత ఎంత దిగజారారంటే ఒకప్పుడు నేను మాట్లాడే వాడితో వాడేం చెప్పాడంటే, ఆ మొత్తం ఈ ఈ తొడలు రొమాంటిక్ ట్రాక్ చూసి నవ్వుతున్నారా థియేటర్‌లో. నాకర్థం కాదురా! అది చూసి నువ్వు ఎట్లా నవ్వుతావురా? నాకర్థం కాదు. అంటే బేసిక్‌గా జనాలకి వాళ్ళ స్థాయి అనేది ఎంత కిందలో ఉందంటే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఎంత కిందలో ఉందంటే, ఇంకోటి వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత కిందలో ఉందంటే, మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఎవ్వడికి ఒక మీటర్ అనేది ఏం లేదు. ఏదైనా సరే మనం నవ్వేద్దాం. మనం 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 ఫిక్స్ అయిపోయాం నవ్వడానికి. అన్నట్టు అందరూ తయారయ్యారనమాట. సో, అది నాకు కోపమొస్తది. ఓకే. ఇంకోటేందంటే ఆఖరికి వాడి కోసం పడతది. పడిన తర్వాత ఒక పాట అంటే 'బుట్టబొమ్మ' గురించి నేనేం నెగెటివ్‌గా చెప్పట్లేదు గానీ, ఇదంతా చేసే కొద్దీ వాడి కోసం పడతది. ఓకే. ఎంత స్టూపిడ్ రైటింగ్. ఇంకోటేందంటే ఈ మొక్క కంపెనీకి బిజినెస్ ఓనర్ మాట. కానీ ఈమెకి కామన్ సెన్స్ అనేది అస్సలు లేదు. అంటే అస్సలు లేదు. ఓకే. అదే జెప్తున్నా. ఇదొక ఫ్యామిలీ సినిమా అని జెప్పి, ఇంత ఇబ్బందమైన సీన్‌లు నువ్వు ఎట్టా పెడతావు? ఓకే. ఇబ్బందమైన సీన్స్ అంటే ఇదొక్కటే కాదు. మన 'స్కంద' సినిమాలో ఒక సీన్ ఉంటది. నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు చిరాకు దొబ్బింది. సీన్ ఏంటంటే, ఫ్లాష్ బ్యాక్‌లో వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ వాళ్ళు చాలామంది ఆడవాళ్ళని గొడ్డలు తీసుకొని వాళ్ళు నరుకుతారు. దాని తర్వాత ఒకడేమో వాడి కాలు మీద ఇంకో తలకాయ మీద అరే! ఎందుకురా? మనకెందుకు? ఎందుకు జెప్పు? సో, ఆ ట్రాక్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ అఫెన్సివ్. ఇట్స్ అఫెన్సివ్ బికాజ్ నువ్వు ఫ్యామిలీ సినిమా అని జెప్పి ఇటువంటి లేకీ సీన్‌లు పెడుతున్నావు గదా! సో, ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ అఫెన్సివ్. సో, దట్ ఈస్ నంబర్ 1 ఇల్లాజికల్ సీన్. నంబర్ 2 ఏందంటే సుశాంత్‌ని బిజినెస్ మీటింగ్ పంపిస్తే, నో చెప్పడం చచ్చిపోయింది ఈ జనరేషన్‌కి అని జెప్పి, ఆడి ఎనకాల ఏదో మీటింగ్ జరుగుతుంటే, 'అల్లు అర్జున్', 'బ్రహ్మాజీ' అండ్ 'పూజ హెగ్డే'తో జస్ట్ బికాజ్ వీడొక బిజినెస్ డీల్ క్యాన్సెల్ జేసి, వాడు నో చెప్పాడని సంగతి, వాడు కొడుకు 'పూజ హెగ్డే'తో వాడు నిశ్చితార్థం జేసాడు.
ఇదెంత అడ్డమైన లాజిక్ మీరు చెప్పండి. ఓకే. దాని తర్వాత వీడు 'రామకృష్ణ ఇండస్ట్రీస్‌కి' సీఈఓ అంట ఈడు. ఈడు తీసుకునే డిసిషన్స్ అలాంటివన్నమాట. ఇంకోటిదేంటంటే మీరు గమనిస్తే వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేస్తారు. ఒరేయ్! 'సుశాంత్, పూజ హెగ్డే' మాట్లాడుకోర్రా సినిమాలో. ఒరేయ్! మీరు 'ముకుంద' సినిమా తీస్తున్నారా? లేకపోతే వేరే సినిమా తీస్తున్నారా? హీరో మొత్తం సినిమా అంటే ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు మాట్లాడలేకపోవడానికి నాకర్థం కాదు. మూడోదేంటంటే ఈ సో, 'అల్లు అర్జున్‌కి' ఉద్యోగం వస్తది. ఉద్యోగం వస్తే మా శేఖర్ గారిని కలువు. అతను మా హెచ్ఆర్. యాహ్! నువ్వెళ్ళు అని జెప్పి, నవదీప్ గారు కాలు మీద పట్టుకొని వాడు అప్‌సైడ్ డౌన్ ఎళ్తే సంతకం పెట్టండ్రా బాబు అని జెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. ఓకే. వాడట్లా ఇట్లా వాడిట్లా ఊపి వాడినట్లా పట్టుకోవడం అది నంబర్ 1. నాలుగోదేంటంటే బల్ల గుద్ది చెప్తున్నా. ఆ బోర్డ్ రూమ్ సీన్ తప్ప ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్ అండ్ మెమరబుల్ సీన్ అనేది ఒక్కటి కూడా లేదురా. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఈ సినిమా రైటింగ్ అనేది ఇట్స్ వెరీ వీక్. అండ్ వాళ్ళు బేసిక్‌గా 'గుంటూరు కారంలో' వాళ్ళు దొరికిపోయారు కానీ, ద రైటింగ్ ఈస్ వెరీ వీక్. కానీ బేసిక్‌గా ఈ బొక్కలో నిన్ను కాపాడడానికి ఓకే. నువ్వు కొన్ని పెడతావు. సో, ఆ బొక్కల్ని అంటే నిన్ను కాపాడడానికి నీకిక్కడుంది. 'గుంటూరు కారంలో' అయితే ఏం లేదు. అదే ఈ సినిమాకి, ఆ సినిమాకి తేడా. ఇక్కడ కాపాడుకోవడానికి 'అల్లు అర్జున్' గారి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఉంది. 'మురళీ శర్మ' గారి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఉంది. అండ్ దెన్ పాటలున్నాయి. ఓకే. బట్ ఈ సినిమాలో ఎలివేషన్ సీను, గూస్ బంప్స్ సీను అసవంటిది ఏమీ లేదు. అట్లానే మీరు నేను సింపుల్‌గా ఒకటే చెప్తున్నా. 'త్రివిక్రమ్' గారి ఎలివేషన్ సీన్స్ అంటే 'అతడు' సినిమాలో నీకు పొలం ఫైట్ ఉంటది. దాని తర్వాత ఆహ్, నీకు సినిమాలో బొచ్చెడు గూస్ బంప్ మొమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంటర్వల్ గూడా నీకు గూస్ బంప్స్ ఒస్తాయి. నీకు ఆహ్, 'నూకాలమ్మ జాతి' ఫైటు, టెంపుల్ ఫైటు 'అతడులో' అది కూడా బానే ఉంటది. 'కలేజాలో' అయితే లిటరల్లీ మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్వ్యూ ఇస్తుంటే అది నీకు మళ్ళీ కనిపిస్తది గదా! అది అది గూడా ఉంటది. సో, మొత్తానికి అదేనే ఆఫ్‌కోర్స్ 'కలేజాలో' నీకు బోలెడన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అందరి ఫేవరెట్ ఏందంటే టి 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 టిరిరి టి లిటరల్లీ దేవుడు దిగొచ్చి ఇంటర్వల్ సీను ఆడు లేచినప్పుడు అందరిని కొట్టి అదంతా వాడు చేసాడు గదా! సో, అదే చెప్తున్నా. ఎలివేషన్ సీన్స్ ఇంకోటి మన బెస్ట్ 'అత్తారింటికి దారేదిలో' నా ఫేవరెట్ సీన్, ఫేవరెట్ డైలాగు. మీ ఎనకాల ఏదో పవరుందమ్మా అని జెప్పి, నీకు పవన్ కళ్యాణ్ గారి సిల్హూయేట్ కనిపిస్తది. దాని తర్వాత గిటార్ ఒస్తది. టిటిటిటి టిరిరిటి టిరిరిటి అది చెప్తున్నా కదా! సో, ఆయన తీయొచ్చు. కానీ ఈ సినిమాల్లో ఏది లేదు. ఏదంటే ఏది లేదు. ఇంకోటి చెప్తా. ఈ సినిమాలో కామెడీ అనేది ఈజ్ వెరీ బ్యాడ్ అండి. సినిమాలో అసలు కామెడీయే లేదు. నీకొక సింగిల్ జోక్ సినిమాలో పనిచేయదు. అదర్ దాన్ రాహుల్ రామకృష్ణ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ చేసే కొద్దీ అల్లు అర్జున్ ఇంటర్వ్యూయర్‌కే గుడ్ లక్ చెప్తారు. "హే! ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాన్" అని వాళ్ళు చెప్తారు కదా! కామెడీ అనేది ఏం లేదు. కామెడీ గురించే యాహ్! ఇంకోటి డైలాగ్స్ కూడా ఏం బాలేవు. నేను సింపుల్‌గా చెప్తా. ఈ డైలాగ్ చూసి నేను నవ్వాలా? నాన్నగారున్నారండి. నాన్నగారు లేరని చెప్పమనరండి. చెప్పమన్నారండి. సిగ్గు లేదురా నీ ఇది జూసి నేను నవ్వాలా? ఇ ఇది కామెడీయా? అంటే బేసిక్‌గా ఏమొచ్చు? ఈత సార్. ఆ! ఈత సార్. ఈత. ఇంకేమొచ్చు? హార్మోనియం, మృదంగం వాయిస్తాను సార్. ఆహ్, కొంపగాని తీసుకొచ్చావా? లేదు. థాంక్స్. ఇసువంటి డైలాగులు, ఇసువంటి కామెడీ. ఇంకోటేందంటే, "ఏరా ఎళ్ళిపోయావా?" "లేదు పారిపోయొచ్చాం." అంటే మీకు అర్థమవుతుంది కదా! ఇంకోటేందంటే, "ఆకాశం ఎర్రగుందా?" "లేదు." జోకు. అది ఒక కోడ్ వర్డ్. ఇది ఆలోచిస్ ఆలోచిస్తూ ఉంటాడు. సో, అదే చెప్తున్నా కదా! ఇంకోటి ఏందంటే, ఆహ్, "గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్." గుడ్ మార్నింగ్ అయ్యా సుబ్బారావు. అంటే అందరు ఆడవాళ్ళు ఆయనకి జెప్తే, ఇంకోడేందంటే, "ఆడు మగాడురా బుజ్జి" అని "బండ్లు తీసుకెళ్ళకురా నాన్న పెట్రోల్ రేట్లు గూడా పెరిగాయి." మీరెక్కడి నుండొచ్చారు? "సీబీఐ." అదేమో కొత్త ఇన్స్యూరెన్స్ కంపెనీనా? అదే జెప్తారు. ఇటువంటి డైలాగులు కామెడీ ఇంత సింపుల్‌గా ఇంత రేజర్ షార్ప్‌గా లిటరల్లీ
కత్తిలా ఉన్నట్టు ఉండే ఒక డైలాగులు, ఇప్పుడు ఇటువంటి డైలాగులు రాస్తారు. ఇది జూసి నేను నవ్వాలి. నేనెందుకు నవ్వాలి? ఇంకోటి 'రాజేంద్ర ప్రసాద్' గారి పోలీస్ స్టేషన్ సీను అదైతే ఇట్స్ నాట్ ఫనీ. 'సునీల్' సీన్స్ నాట్ ఫనీ. 'హర్షవర్ధన్' సీన్స్ నాట్ ఫనీ. 'వెన్నెల కిషోర్' సీన్స్ అయితే ఇట్స్ లిటిల్ బిట్ డీసెంట్. వాడు ఫోటో పంపిస్తాడు, వాడు కొడుకుతో ఈడు కొంచెం భయపడతాడు. అది కొంచెం ఫన్నీగానే ఉంటది. బట్ ఓవరాల్ అయితే నువ్వు 'త్రివిక్రమ్' గారి సినిమాల నుండి ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తావు? అద్భుతమైన కామెడీ, అద్భుతమైన డైలాగులు అండ్ సినిమా మొత్తం స్టార్ట్ టు ఫినిష్ నవ్వుతూనే ఉంటావు. ఈ సినిమాలో ఒక జోకు, ఒక డైలాగు అస్సలు ఏది నీకు గుర్తుండదు. ఇంకోటేందంటే సినిమాలో నీకు దాదాపు ఒక 30 మందుంటారు. ఎవ్వడికి స్కోప్ లేదురా! ఎవ్వడికి స్కోప్ లేదు. అదర్ దాన్ 'అల్లు అర్జున్', 'మురళీ శర్మ', 'సచిన్ కేల్కర్' స్పెషల్‌గా 'నివేతా పేతురాజ్' ఆమె పీకేది ఏమీ లేదు. అసలు ఆమె సినిమాలో ఎందుకుందో ఎవడికి తెలీదు. ఓకే. ఇదే రైటింగ్ గురించి. దర్శకత్వం మరి 'త్రివిక్రమ్' గారైతే ఇట్స్ స్ట్రిక్ట్‌లీ యావరేజ్. ఎందుకంటే ఈ సినిమాలో హై లేదు. నీకు కామెడీ లేదు. నీకసలు ఎంటర్‌టైన్‌మెంటే లేదు. కానీ ఆయన క్రెడిట్‌కి సెకండ్ హాఫ్‌లో నీకు చాలా మంచి ఒక ఫ్లో ఉంటదనమాట. ఓకే. సచ్ థట్ మూవీ అట్లా వెళ్తూనే ఉంటది. అండ్ ఎండ్ వరకు అట్లా అంటే సాగదీచ్చడం కాదు గానీ, అట్లా బ్రీజీగా ఏదో చక్కటి గాలిలో వచ్చినట్టు అట్లా వెళ్తూనే ఉంటది. ఓకే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది. బట్ మంచి ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటది. అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటది. అండ్ మంచి ఫాదర్ సన్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటయి తప్ప, ఈ సినిమాలో ఇవి తప్ప ఏది ఇంప్రెసివ్ గాదు. పూర్ డైలాగ్స్, వర్స్ట్ కామెడీ అన్నిట్లికంటే ఒక దరిద్రపోటమైన ఒక రొమాంటిక్ ట్రాకు. ఓకే. బేసిక్‌గా ఈ సినిమాలో కథ అనేది ఏదో ఒకటి ఉంటది. ఒక ఒక సన్నటి గీత అన్నట్టు కథ అట్లా ఉండే ఉంటది. సో, అట్లా వెళ్తూనే ఉంటది. బట్ ఆబ్వియస్‌గా ఇది ఆయన రేంజ్ సినిమా గాదు. ఆయన రేంజ్ 'నువ్వే నువ్వే', 'అతడు', 'జల్సా', 'కలేజా' అంటే టు సే చాలామంది ఏం జెప్తారంటే ఏంటి నువ్వు ఆ రేంజ్ ఎక్స్‌పెక్ట్ జేసినావంటే, మీరా మాట అంటే నేనొకటే జెప్తా. యూ ఆర్ ఎంకరేజింగ్ మీడియాక్రిటీ. యూ ఆర్ ఎంకరేజింగ్ యావరేజ్ మూవీస్. నేనైతే అది నేను జేయలేను. ఇప్పటి వరకు మీరొక 145 ఎపిసోడ్స్ మీరు వినుంటే మీకు గూడా అర్థమై ఉంటది. నేను మీడియాక్రిటీని నేనసలు ఎంకరేజ్ చేయలేను. ఎందుకంటే నాకు చాలా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సినిమా నాకిష్టం. అండ్ దెన్ చాలామంది జెప్తారంటే, "అరె! నువ్వు తీయరా సినిమా నువ్వు తీయరా." నేను తీస్తా, బల్ల గుద్ది చెప్తా, నేను తీస్తా. మీరందరూ చూస్తారు. ఆ తర్వాత ఎవడైనా అన్నాడంటే, "అరె! నువ్వు తీరా" అని చెప్పిన తర్వాత యాహ్! అప్పుడు చెప్తా మీ అందరికి. బట్ యాహ్! నేను ఖచ్చితంగా తీస్తా. కానీ నాకైతే సినిమా హాస్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ త్రూ ఔట్. అండ్ ఈ సినిమా స్పెసిఫిక్‌గా 'అల వైకుంఠపురంలో' ఇట్ ఈస్ నాట్. ఆబ్వియస్‌గా నువ్వు 'గుంటూరు కారంతో' కంపేర్ చేస్తే ఆబ్వియస్‌గా ఇది మంచిగానే కనిపిస్తది. ఎందుకు? దీనిలో అద్భుతమైన పాటలుంటాయి కాబట్టి. బట్ ఆఫ్‌కోర్స్ ఆ సే అద్భుతమైన పాటలు లేకపోతే ఈ సినిమా పరిస్థితి గూడా 'గుంటూరు కారం.' సో, అదొకటే జెప్తున్నా. ఇది ఒక మాస్టర్ పీస్ సినిమా ఏమి గాదు. ఇదొక జస్ట్ ఒక టైమ్ పాస్ మూవీ. యావరేజ్ అట్ బెస్ట్. అండ్ ఈ సినిమా చాలా మందికి నచ్చలేదు. సో, అది ఇంకోటి మీరు గూడా గమనించాలి. అండ్ మీరు గూడా ఒప్పుకోవాలి. సో, అది ఇంకోటి. ఓకే. సో, అది అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే, అంటే నేనేం జెప్తానో మీ అందరికి తెలుసు కానీ నేను జెప్తా. మ్యూజిక్ అండ్ బీజీఎం బై తమన్ గారు ఈస్ ఆల్ టైమ్ క్లాసిక్ అంటే క్లాసిక్. క్లాసిక్ అంటే క్లాసిక్. అన్‌డౌటెడ్‌లీ గాదు. ఇది నిజమే. పచ్చి నిజమే. ఈ సినిమాకి హైలైట్ అంటే ఈ సినిమా ఆల్బమ్ రా. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ క్లాసిక్. అసలు ఇటువంటి ఒక ఆల్బమ్ అనేది నాకు తెలిసి ఆయన జీవితంలో ఆయన మళ్ళీ కొట్టలేరు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఆయన మళ్ళీ కొట్టలేరు. ఇంకోటేందంటే ఇటువంటి ఆల్బమ్స్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. అంటే నీకు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక చార్ట్ బస్టర్ అంటే అది మామూలు విషయం కాదు. నా పర్సనల్ ఫేవరెట్స్ అయితే 'సామజవర అండ్ 'బుట్టబొమ్మ' పర్సనల్‌గా. బట్ ఈ సినిమాలో అన్ని పాటలు దే ఆర్ మాస్టర్ పీస్. నేనొకటే చెప్తా. ఈ ఆల్బమ్ ఎవడికైనా నచ్చలేదనుకో వాళ్ళకి మ్యూజిక్ టేస్ట్ లేనట్టు అర్థం. మీరెళ్లి 'నారి నెక్లెస్ గొలుసు' ఎళ్లి వినండి. లేకపోతే 'పల్సర్ బైక్' వెళ్లి వినండి. లేకపోతే 'కుర్చీ మడత పెట్టి' వెళ్లి వినండి. లేకపోతే ఇంకేం అడ్డమైన పాటలుంటాయి. నేనేమో మిస్ అవుతున్నానా? 'మావా బ్రో' వినండి. లేకపోతే ఇంకోటి 'డోంట్ స్టాప్ డాన్సింగ్' 'పూనకల్ లోడింగ్' వెళ్లి వినండి. ఇంకేం అడ్డమైన పాటలుంటాయి. మన 'జామ్ జామ్ 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 జజ్జనక' వెళ్లి వినండి.
'బోలా బోలా వెళ్లి వినండి', 'కొట్రరా తీను మారు వెళ్లి వినండి'. సో, యాహ్! అదొకటే చెప్తా. ఇది ఇంకోటి మోస్ట్ ఫేమస్ తెలుగు ఆల్బమ్ ఆఫ్ ఆల్ టైమ్ అండి. అండ్ ఇందాకడ చెప్పినట్టు గ్రేటెస్ట్ ఆల్బమ్ ఆఫ్ తమన్ గారి కెరియర్. అండ్ యాహ్! అదే పాటలు ఇంకోటి పాటలు గొప్పతనం ఏంటంటే, ఈ సినిమాలో అన్ని పాటలు దే ఆర్ ప్లేస్డ్ పర్ఫెక్ట్‌లీ. అండ్ దే ఆర్ ఆల్సో షార్ట్, వాళ్ళు చాలా మంచిగా షూటింగ్ చేశారు. అండ్ అన్ని అద్భుతమైన అంటే అద్భుతమైన పాటలండి. నీకు అదే చెప్తున్నాను కదా! నీకు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక రేంజ్‌లో ఉందంటే అది మామూలు విషయం. యాహ్! అది అసలు మామూలు విషయం గాదు. సో, అండ్ బీజీఎం కూడా అది బానే ఉంటది. ఈవెన్ దో వాళ్ళు ఏదో సినిమా నుండి వాళ్ళు కాపీ కొట్టారు. మొత్తం ఫ్లూట్ బీజీఎం ఏదో ఏఆర్ రెహమాన్ గారు కొట్టేది. తమన్ గారితో మనం ఆశ్చర్యపోవడానికి అసలు ఏమి వి షుడ్ంట్ బి సర్ప్రైజ్డ్ అట్ ఆల్. ఇంకోటి చెప్తా. ఇది ఆబ్వియస్లీ తమన్ గారి బెస్ట్ వర్క్ కాబట్టి మేము 'గుంటూరు కారం' కోసం మెయిన్ అంటే మేము ఏదో ఎక్స్‌పెక్ట్ చేసాం ఈ రేంజ్‌లో. అది మినిమమ్ కూడా లేదు. ఓకే. అండ్ యాహ్! ఆయన ఒక ఫ్రాడ్ అని 'గుంటూరు కారం'తో అది ప్రూవ్ అయింది కాబట్టి, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో 6 పాటలుంటాయి. ఇందాకడ చెప్పినట్టు 'సామాజిక వర్గంన' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, 'రామ్‌లో రామ్‌లో' రిటెన్ బై కాసర్ల శ్యామ్ గారు, 'ఓహ్ మై గాడ్ డాడీ' రిటెన్ బై కృష్ణ చైతన్య గారు, 'బుట్టబొమ్మ' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు, అండ్ 'అలవైకుంఠపురంలో' టైటిల్ సాంగ్ రిటెన్ బై కళ్యాణ్ చక్రవర్తి గారు, అండ్ 'సితరాలు సిరపడు' రిటెన్ బై మన విజయ్ కుమార్ బల్లా గారు. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో సర్ప్రైజ్ సాంగ్ అదే. బట్ యాహ్! ఈ సినిమాల్లో ఆఫ్‌కోర్స్ ఎలివేషన్ సీన్స్ ఏమి లేవు. సాంగ్స్ ఆర్ యాక్చువల్లీ ది ఎలివేషన్ సీన్స్. బట్ యాహ్! యాహ్! ఈ సినిమాకి హిట్ అవ్వడానికి కారణం ఆబ్వియస్‌గా ఆ పాటలు. అండ్ ఆ పాటలు ఈ సినిమా నుండి తీస్తే ఖచ్చితంగా సినిమా ఆడదు. సో, అది మాత్రం నేను ఫ్యాక్ట్‌గా చెప్తా మీకు. నువ్వు ఎవరినైనా అడుగు వాళ్ళదే చెప్తారు నీకు. ఓకే. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, యాహ్! ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. నేను పాడే మూడ్‌లో లేను కాబట్టి నేను ఇంకేం చెప్పలేను. బట్ యాహ్! ఇది బిగ్గెస్ట్ తెలుగు ఆల్బమ్ ఆఫ్ ఆల్ టైమ్. ఐ థింక్ అందరి ప్లే లిస్ట్‌లో ఇట్ ఈస్ ఆబ్వియస్‌గా డెఫినిట్‌గా ఒక టాప్ 10 ఆల్బమ్ అయి ఉంటది. అండ్ నేను ఇంకోటి చెప్తా మీ అందరికి. 2010లో 2010 అనే ఒక సంవత్సరంలో సారీ 2010 అనే ఒక డెకేడ్‌లో సో 2010-2020 అన్‌డౌటెడ్‌లీ బెస్ట్ ఆల్బమ్ వాస్ 'ఆరెంజ్'. అండ్ ఈ సంవత్సరంలో ఫ్రమ్ 2020-2024 ఇప్పటి వరకు 'అలవైకుంఠపురంలోను' కొట్టే ఆల్బమ్ ఇక రాలేదు. నేను 'గుంటూరు కారం' అనుకున్నా. బట్ ఇట్ హ్యాపెన్ టర్న్డ్ ఔట్ టు బి వన్ ఆఫ్ ద వర్స్ట్ ఆల్బమ్స్. సో, నాకు తెలిసి ఈ ఆల్బమ్‌ని కొట్టే దమ్ము లేకపోతే శక్తి నాకు తెలిసి ఏ ఆల్బమ్‌కి ఉండదు ప్రస్తుతానికి. అండ్ సో, యాహ్! విల్ హావ్ టు సే అంటే ఇంకా 6 సంవత్సరాలు ఉన్నాయి. సో, అది వేరే విషయం అనుకోగాని. బట్ యాహ్! మరొకసారి ఆల్ టైమ్ క్లాసిక్ అంటే క్లాసిక్ అంతే. ఈ సాంగ్స్ ఆర్ సో గుడ్. ఇప్పుడు ఎవడైనా ప్లే లిస్ట్‌లో వచ్చినప్పుడు గూడా నాకు తెలిసి ఎవడు స్కిప్ జేయడు. అంటే 'సామాజిక వర్గం' స్కిప్ చేసినా. ఎందుకంటే ఆ పాట బొచ్చ సార్లు విన్నా కాబట్టి. బట్ యాహ్! జస్ట్ ఇది క్లాసిక్ అండ్ ఆబ్వియస్‌లీ బిగ్గెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ఆల్ టైమ్ కాబట్టి యాహ్! ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై 'పిఎస్ వినోద్' గారు. క్లాసిక్ రా బాబు! క్లాసిక్ అంటే క్లాసిక్. ఎందుకంటే ఈ సినిమాలో కలర్ ప్యాలెట్, ఫ్రేమింగు అండ్ లైటింగ్ స్కీము అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. అండ్ ఈ సినిమా బేసిక్‌గా ఫీస్ట్ టు ద ఐస్. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. ఎందుకంటే సింప్లెస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్. ఆ ఫ్రేమ్ ఎంత సింపుల్‌గా ఉన్నా సరే నీకు బొచ్చెడు కలర్స్ ఉంటాయి. అండ్ ఆ ఫ్రేమ్ చాలా గార్జియస్‌గా ఉంటది. విత్ సో మెనీ కలర్స్ ఇన్ ఈచ్ వన్. అండ్ ఈ సినిమాలో హైలైట్ ఆబ్వియస్‌గా 'బుట్టబొమ్మ' సాంగ్. ఆ సెట్టు, ఆ కలర్సు అదంతా వాళ్ళు వాడే విధానం సో ప్లీజింగ్ టు ద ఐస్ అండ్ హీ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్. ఆయన 'గుంటూరు కారంలో' లేకపోవడం అనేది సినిమాకి హ్యూజ్ మైనస్ అండ్ డిజాస్ట్రస్ అవుట్‌పుట్ రావడానికి యాక్చువల్లీ యాహ్! ఆయన లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని నేను చెప్తా. సో యాహ్! ప్రొడక్షన్ డిజైన్ బై మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ 'ఏఎస్ ప్రకాష్' గారు. ఎక్సలెంట్. ఆ 'బుట్టబొమ్మ' సాంగ్ సెట్టు అదొక మాస్టర్ పీసు. దాని తర్వాత వాళ్ళ ఆ పెద్ద హౌస్ సెట్ 'వైకుంఠపురం' హౌస్ సెట్ వాళ్ళు కట్టే ఇంటీరియర్సు బ్రిలియంట్. అండ్ ఆల్ ఆఫ్ ది అదర్ లొకేషన్స్ చాలా పర్ఫెక్ట్‌గా వాళ్ళు చేశారు. పోలీస్ స్టేషన్ సెట్ కూడా వాళ్ళు చాలా మంచిగా చేశారు. ఎడిటింగ్ బై నవీన్ నూలి ఈస్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ నన్నడిగితే దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ పర్ఫెక్ట్‌లీ ఎడిటెడ్ మూవీ. బికాజ్ సినిమాలో ఒక అద్భుతమైన ఒక ఫ్లో ఉంటది. సాంగ్ ప్లేస్‌మెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ అదే ఒక ఫ్లోలో ఒక చక్కటి చలిగాలిలా వచ్చినట్టు జస్ట్ సినిమా అట్లా వెళ్తూనే ఉంటది. నీకు పెద్దగా ఎక్కడ బోర్ కొట్టకుండగా. సో, అదే బోర్ అంటే నీకు సినిమాలో బోర్ కొట్టదు అంటే చెప్తున్నా. సినిమాలో నాకెక్కడ బోర్ కొట్టలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ద మూవీ ఎంటర్‌టైనింగ్. సో, దేర్ యాక్చువల్లీ కెన్ బి ఎ డిఫరెన్స్. సో, అది ఇంకొకటి. ఫైట్స్ బై 'రామ్ లక్ష్మణ్ మాస్టర్' ఆర్ 'రాడ్'.
రాడ్ అంటే రాడ్. ఎందుకంటే సో మచ్ యాంటీ గ్రావిటీ. అండ్ దెన్ ఆ పోర్ట్ ఫైట్‌లో ఒక హైలైట్ సీన్ చెప్తా మీకు. అల్లు అర్జున్ గారు ఒకడిని ఎల్బో చేస్తాడు. ఎల్బో చేసిన తర్వాత వాడు మరీ ఆడు పైకొస్తాడు. అరె! ఏం చూపిస్తున్నావురా ఇంత అతి ఎందుకురా? దాని తర్వాత ఫస్ట్ ఫైట్ గూడా. ఒక చున్నీ ఉంటది. ఆ చున్నీలో ఒక బాల్ ఎగురుకుంటూ ఒక ఏంటది? ఒక స్ప్రే నుండి బేసిక్‌గా ఒక వాటర్ స్ప్రే నుండి ఎట్లా గాల్లో తిప్పుతూ ఉంటదనమాట. అది ఎట్లా అవుతదిరా? ఇంకోటి ఒకడు 'బ్రహ్మాజీ' ఫైట్‌లో అదే హోటల్ ఫైట్‌లో వాడు ఒక్కడు కొడితే వాడెళ్ళి కిటికీ తగులుకుంటాడురా. వాళ్ళు కిటికీ తగులుకుంటాడు. ఇంకోటేందంటే క్లైమాక్స్ ఫైట్‌లో వాడొక్కడిని తంతాడు. మన 'దమ్ము' సినిమా గుర్తొచ్చింది. వీడిట్లా ఫ్లిప్ చేస్తూనే ఫ్లిప్ చే దాని తర్వాత ఇంకో 2, ముగ్గురిని కొడతాడు. దాని తర్వాత వాడు భుజం మీదెక్కి వాడు కిందకొస్తాడు. ఏదో ఉన్నట్టు. ఫైట్స్ అనేది వరస్ట్‌గుంటాయి. చాలా అంటే చాలా అతిగుంటాయి. సో, ఆల్ 4 ఫైట్సు వరస్ట్‌గుంటాయి. డైలాగ్స్ అనేవి బాలేవు. దే ఆర్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ బ్యాడ్ వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. కాస్ట్యూమ్ డిజైన్ అయితే అద్భుతంగుంటది. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ బై మన 'హారిక హాసన్', 'గీతా ఆర్ట్స్' ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. బికాజ్ ఆబ్వియస్‌గా వాళ్ళు చాలా డబ్బులు పెట్టారు. నీకది కనిపిస్తది. నీకు ప్రతి టెక్నికల్ వాల్యూలో సినిమా మేకింగ్‌లో నీకది కనిపిస్తది. యాస్ అపోజ్డ్ టు 'గుంటూరు కారం' విచ్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ చీప్ అనమాట. సో, సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే అల్లు అర్జున్ గారు, మురళీ శర్మ గారు అండ్ ఆల్ టైమ్ క్లాసిక్ ఆల్బమ్ తప్ప ఈ సినిమాలో నిజం చెప్పాలంటే అసలు ఏమీ లేదు. ఇదొక టైమ్ పాస్ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఎ త్రివిక్రమ్ రేంజ్ మూవీ. డెఫినైట్‌లీ నాట్ ఒక క్లాసిక్ అండ్ ఇ ఏమి ఒక మెమరబుల్ కంటెంట్ లేకపోవడం వలన ఎక్సెప్ట్ సాంగ్స్ అండ్ బోర్డ్ రూమ్ సీను సినిమాలో బేసిక్‌గా ఏం లేదు. సో, ఐ డిడ్ నాట్ ఫైండ్ ఇట్ ఎంటర్‌టైనింగ్. ఇది డెఫినైట్‌లీ ఇట్స్ నాట్ ఎ క్లాసిక్. అండ్ ఇట్స్ నాట్ త్రివిక్రమ్ గారి రేంజ్ సినిమా ఈదర్. బికాజ్ కామెడీ లేదు, పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, గుర్తుండిపోయే ఆహ్, ఏం లేదు. అంటే బేసిక్‌గా నీకు గుర్తుండిపోయేది ఏం లేకపోవడం వలన నాకేం లేదు. అదర్ దెన్ సాంగ్స్ అండ్ అల్లు అర్జున్ గారు. సో, that is all. Thank you so much. Take care. Thank you so much for listening. Bye bye. We'll see you in our next episode on Tuesday. Have a fantastic weekend. Take care.